అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చరని లేఖనములను ముందుగా చూసి మీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ప్రార్థన చేసుకుందాం. Our gracious Heavenly Father, దయగల మా తండ్రి, the Almighty God, సర్వశక్తి గల మా దేవా, the same yesterday, today and forever. మరి నిత్యమైన తండ్రి, We thank the Lord for the precious words spoken by the prophet of God. నీ చదివిన ప్రశస్తమైన వాక్యంలో వందనాలు చెల్లిస్తున్నాం. We thank the Lord for predestinating us to believe the word and the prophet of God. ఓ నాయన, ఇప్పుడు మరి మాతో మాట్లాడుతండి. And we pray the Almighty God to come in our presence and preach the word, Lord. నీ వాక్యమును మేము వింటుండగా సహాయం దయచేయండి. And help us, Lord, to teach the word in such a way that even everybody understands the message of the నీ వాక్యమును వింటుకు ప్రభా మాకు అర్థం చేసుకోవడానికి సరైన విధంగా మాకు బోధించండి. We commit ourselves into your mighty hands. ప్రతిదీ కూడా ప్రభా నీ చేతికి మేము అప్పగిస్తున్నాం. In the resurrected name of Lord Jesus we pray. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Please be seated. వెంటనే వాయిస్ తగ్గిపోయింది. Praise be to the name of Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నేను వందనములు చెల్లిస్తున్నాను. Once again we thank the Lord for bringing us into the house of God. మరొక దేవుని మందిరంలోకి నేను రావడం మరొకసారి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Hallelujah. Hallelujah. The portion of scripture where this night మరి ఈ రాత్రి మనం చదివేటువంటి లేఖనం ఏంటంటే talk about God's plan of redemption. చూడండి, దేవుడు ఆయన విమోచన ప్రణాళికను గురించి నేను ఈ రోజున నేను మాట్లాడబోతున్నాను. A little bit of deep teaching. ఇది చాలా లోతైనటువంటి బోధ ఉన్నది. And listen carefully now. జాగ్రత్తగా మీరు వినమని కోరుతున్నాను. Hallelujah. ఆమేన్. God's plan of redemption. దేవుని యొక్క ఇక్కడ ప్రణాళిక ఏంటంటే విమోచన ప్రణాళిక. The prophet says. పౌలు చెప్తూ ఉన్నాడు. Paul says, the prophet says, the only way we can come by the word is by the blood. చూడండి, ఒకటే మార్గం ఏంటంటే అది క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే. Hallelujah. హల్లెలూయా. There is one ground for fellowship. ఒకటే One ground for fellowship. మరి ఇక్కడ మనము సహవాసము కలిగి ఉండడానికి ఒకటే ఉన్నది మనకు. That is under the blood. ఒకటే రక్తము కింద మాత్రమే. Because blood is the life. ఇక్కడ మా రక్తములో ఏముందంటే జీవం ఉన్నది. Jesus' blood always agrees with the word. చూడండి, యేసు ప్రభు రక్తం ఎప్పుడు కూడా వాక్యముతో ఏకీభవిస్తుంది. Always agrees with the word. చూడండి, యేసు ప్రభు తన రక్తము వాక్యముతో అంగీకరిస్తా ఉంది. Hallelujah. And many people say they are Christians and Christians. అరే, చాలా మంది మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఉన్నారు. But unless you get the germ of life, you cannot rise again. చూడండి, ఆయన యొక్క జీవము యొక్క జన్యువు మనము కలిగి ఉండకపోతే మనం తిరిగి జీవించలేం. God to have life germ here. ఇక్కడ చూడండి, ఆయనలో జీవ జన్యువు ఆయనలో ఉన్నది. And that is eternal life. అదేంటంటే నిత్య జీవమైనది. Not only that we are baptized in the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మే కాదు. That not only baptized in the name of Lord Jesus, but we have to get the anointing of the Holy Spirit. చూడండి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మే కాదు కానీ ఆయన యొక్క ఆత్మతో అభిషేకించబడాలి. You can be baptized 50 times. నీవు 50 సార్లు బాప్తిజం పొందొచ్చు. But we cannot go to heaven. మరి పరలోకానికి వెళ్ళం. Only you are anointed by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అభిషేకించబడితేనే గాని. What is the evidence of the Holy Spirit? అయితే పరిశుద్ధాత్మ పొందడానికి రుజువేంటి? Receive the word for that hour. ఏంటి, గడియ ఒక వాగ్దాన వాక్యాన్ని మనం పొందుకోవాల్సి ఉంది. Believe the word. వాక్యము నమ్మాలి. And obey the word. వాక్యానికి లోబడి ఉండాలి. So when these three things are then is the evidence that you got the Holy Spirit. ఈ మూడు విషయాలు కూడా నీవు కలిగి ఉంటే
నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి దానికి రుజువై ఉన్నది. Hallelujah. Amen. Baptizing is the first stage. అయితే బాప్టిజం ఏంటంటే మొదటి దశ అయినది. Then sanctification. ఆ తర్వాత శుద్ధీకరణ అనేది రెండవ దశ. Then anointed by the Holy Spirit. చూడండి, అభిషేకించడం పరిశుద్ధాత్మ చేత అది మూడవది. For that you must have the life of germ life. Germ is inside. అయితే లోపల ఒక జన్యు అనేది నీలో ఉన్నమాట లోన. So therefore when God called Abraham, అందుకే దేవుడు అబ్రాహాముతో చెప్తున్నాడు in the 12th chapter of Genesis, ఇక్కడ 12వ అధ్యాయం ఆదికాండంలో, hallelujah, Amen. he called him unconditionally. చూడండి ఆయన చూడండి నిబంధన ಇಲ್ಲ without ఏంటి షరతులు లేకుండా ఉన్నటువంటి నిబంధన చేత, there is no condition at all. అతనికి షరతులు లేదు. When he called Abraham, అబ్రాహాము దేవుడు పిలిచినప్పుడు he called him unconditionally. చూడండి, షరతులు లేనట్టు నిబంధనగా అబ్రాహామును పిలిచాడు. So unconditional is eternal life. అంటే Eternal. షరతులు లేనటువంటి నిబంధనలో ఏముందంటే నిత్య జీవం ఉంది. Not if you will, I will. If you do, I will do. అయితే నీవు చేస్తే నేను చేస్తాను అనేది కాదు. It is I have already done it. చూడండి, ఆయన ఏమి చేయకపోయినా ఆయన చేశాడు అన్నమాట. Not I will do it. నేను చేస్తానని కాదు, I have done it. నేను చేశాను అంటున్నాడు. That is unconditional covenant. అదే యొక్క షరతు లేనటువంటి నిబంధన. The Bible says ప్రభువు చెప్తున్నాడు, that is the grace covenant. చూడండి, Grace covenant. కృప నిబంధన ఉన్నది. Hallelujah. Amen. It's a grace covenant. ఆ కృప నిబంధన That what you do, అది ఏం చేయాలంటే, but he's already done it. అది మనకు ఆల్రెడీ ఆయన చేశాడు. So it is unconditional covenant. ఈ షరతులే నిబంధన. So from that the basic of the faith comes there. Basis of the faith. It bases the faith. Foundation. It bases that basis. దేని మీద ఆధారపడి ఉందంటే ఆ విశ్వాసము. Hallelujah. Amen. God is determined to save man. దేవుడు మానవుణ్ణి రక్షించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. He make a covenant. ఆయన ఒక నిబంధన చేశాడు. Not if you will and I will. నీవు చేస్తే నేను చేస్తాను కాదు. Otherwise if you make the covenant, you will break it. అయితే నీవు దాన్ని బద్దలు కొడతావు. Hallelujah. Amen. He will break the covenant. అయితే ఆయన ఒక నిబంధన చేశాడు. Man cannot keep his covenant with God. అది మనుషుడికి చేసిన నిబంధన కాదు. God saves man by grace. దేవుడు కృప ద్వారా మానవుణ్ణి ఆయన రక్షించాడు. Because that is unconditional covenant. చూడండి, అది షరతు లేనటువంటి నిబంధన ఉన్నది. The unconditional never ending at all. ఈ షరతు లేని నిబంధన దానికి ఎప్పుడు అంతం లేదు. And that is perfect covenant. అది పరిపూర్ణమైనటువంటి నిబంధన ఉన్నది. He made a covenant with Noah. ఇప్పుడు నోవతో నిబంధన చేశాడు. He made a covenant with Adam. ఆదాముతో నిబంధన చేశాడు. Adam broke the covenant. ఆదాము దాన్ని బ్రద్దలు చేశాడు. Noah broke the covenant. అలాగే నోవా కూడా ఆ నిబంధనని విడిచిపెట్టాడు. When he made covenant with Abraham, ఇప్పుడు అబ్రాహాముతో నిబంధన చేసినప్పుడు, hallelujah, ఆమేన్, then there is no condition at all. అక్కడ ఏ విధమైన అక్కడ షరతులు లేవు. With Adam, ఆదాముతో, if you eat the fruit of the tree, you will die. నీవు ఈ పండు తినడం నీవు నిశ్చయముగా చనిపోతావు అని చెప్పాడు. That is the condition. అక్కడ ఒక షరతు పెట్టాడు. And also with Noah, it's a condition. నోవా కూడా దేవుడు ఒక షరతు పెట్టాడు. So they broke the condition. ఆ యొక్క షరతుని అతను విఫలమైపోయాడు. But with Abraham, అబ్రహాం no condition. ఇక్కడ షరతులు లేదు. Not you do, నీవు చేస్తే కాదు, but I have done it. నేను చేశాను నీ కొరకు. Hallelujah. Amen. Praise the name of our Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. And that condition, ఆ యొక్క నిబంధన there is no end at all. దానికి ఇక అంతం లేదు. Hallelujah. Amen. Praise the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Listen carefully now. జాగ్రత్తగా మీరు వినండి. Then the prophet says, ఇది ప్రవక్త it is చెప్తున్నాడు, not because you chose God, నీవు దేవుణ్ణి ఏర్పరచుకోండి కాదు but కానీ it is God chose you. దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. దేవుడు స్తోత్రం Hallelujah. చేయండి. He chose you. నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. Hallelujah. Amen. God chose you to come here. ఇక్కడ రావడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. God chose you to read the message. ఈ రోజు నీ వర్తమానం చదవమని దేవుడు నిన్ను God ఏర్పరచుకున్నాడు. chose you to believe the prophet of God. ఈ రోజు నీ ప్రవక్త నమ్మని దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. It's God chose you. దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. That's what Jesus said. యేసు ప్రభువు చెప్పాడు, You have not chosen me, నీవు నన్ను ఏర్పరచుకోలేదు, but I chose you. నిన్ను నేను ఏర్పరచుకున్నాను. Because ఎందుకంటే no man can come to me except the Father draws him. ఇప్పుడు తండ్రి ఆకర్షించుడు ఎవడు నా యొద్దకు రాలేడు Not అంటున్నాడు. all the Father has given me will come to me. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చేదరు So it అంటున్నాడు. was not you. నీవు కాదు, It's God. దేవుడే. Hallelujah. Amen. Because ఎందుకంటే if you say I have come to God, నీవు దేవుని దగ్గరకు వచ్చాను అంటావు, you will say you will glorify yourself. Yes, I come to God. నువ్వు నేను మహిమపరచుకుంటున్నమాట. Now I did this, I did this. నేను ఇచ్చేసాను, నేను ఇచ్చేసాను అని అంటావు. Therefore
దేని కొరకు? God to get glory. అంటే దేవునికి మహిమకరంగా So ఉంటాను. it is His choosing. అది నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. Hallelujah. Amen. So it's a real grace of God. నిజమైనటువంటి దేవుని కృప ఏంటంటే, Hallelujah. Amen. So when you see these things, ఈ విషయాలు మనం the చూసినప్పుడు church ought to be on fire for God right now. ఇప్పుడే మనము సంఘం ఎలా అంటే దేవుని కొరకు మండించబడవలసి ఉంది. Hallelujah. Amen. If you seen this, that God has chosen me. ఇప్పుడు దేవుడిని ఏర్పరచుకోవడానికి చూసినప్పుడు నువ్వు దేవుని కొరకు మండాలి. It is that God has saw me before the foundations of the world. చూడండి, దేవుడు తన వాక్యములను చూడటానికి ముందే ప్రభుత్వ వాక్యాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. Hallelujah. He saw us before the foundations of the world. జగత్తుకున్నది వేయబడక ముందు దేవుడు నిన్ను చూశాడు. Hallelujah. No, God saw us. God saw us. దేవుడు చూశాడు. God saw us before the foundations of the world. దేవుడు ఈ వాక్యమును నువ్వు నమ్ముతావని ఆయన చూశాడు. In what age you should come. ఏ సంఘ కాలంలో నువ్వు వస్తావని తెలుసు. Not in Noah's time. నోవ కాలంలో కాదు. Not in Moses' time. మోసే కాలంలో Not కాదు. in Paul's time. పౌలు కాలంలో Not కాదు. in other angels' time. చూడండి, మిగిలిన సంఘ కాలంలో కాదు. But in Branham's age. ఈ బ్రహ్మ కాలంలో And God saw you to come here. దేవుడు నిన్ను ఇక్కడికి రావడానికి ఆయనని ఏర్పరచుకున్నాడు. Not in other ages. మిగిలిన సంఘాలలో So it is God choosing. దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. Hallelujah. Amen. It's a great age. This ఇక్కడ one is a గొప్ప great age. సంఘ కాలంలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. Hallelujah. Amen. So when you see this, మనం దీన్ని పొందుకోవటానికి when the church sees this, మనం చూసే సంఘం the church ought to be on fire right now. ఇప్పుడే మన సంఘము అగ్నితో మండించబడవచ్చు. Hallelujah. Amen. Praise the name of our Lord Jesus Christ. క్రీస్తు యేసు నామమున స్తుతి కలుగును గాక. So pray, now God called Abraham. అబ్రాహాము దేవుడు పిలిచినప్పుడు God called Abraham by grace. దేవుడు కృప ద్వారా అబ్రాహామును పిలిచాడు. Not because he was a different man. ఆయన భిన్నమైన వ్యక్తి వలన ఆయన పిలవలేదు. He was just Abraham. ఈ చూడు కేవలము అబ్రాహాము మాత్రమే. He was just an ordinary man. ఆయన సామాన్యమైన మానవుడు. And we are also ordinary people. మనం కూడా సామాన్యమైన ప్రజలం. Not special people. మనము కూడా గొప్పవారు ఏం కాదు. But not because he was a priest or something else. ఏదో ఒక యాజక కుటుంబంలో వచ్చినటువంటి వాళ్ళు కాదు. And Abraham was just a farmer. ఆయన కూడా ఒక వ్యవసాయకుడు. He come down from the city of Babylon tower. బాబిలోను ఆయన ఒక శిఖరము నుండి ఆయన వచ్చి ఉన్నాడు. So he ran away from Babylon. బాబిలోను పట్టణం నుంచి ఆయన వచ్చి ఉన్నాడు. When there was confusion in Babylon. బాబేలు పట్టణంలో అక్కడంతా గందరగోళం. All ran away from Babylon. బాబిలోనులో అంతా కూడా కలవరపాటు. And Abraham was one of them. అబ్రాహాము కూడా అందులో ఒకడై But ఉన్నాడు. God did not call all the people. అక్కడ ఉన్న బాబేలు పట్టణంలో అందరిని పిలవలేదు కానీ But God called Abraham. అబ్రాహామును మాత్రమే దేవుడు పిలిచాడు. Amen. The Bible says బైబిల్ చెప్తుంది, God saw his heart. అబ్రాహాములో ఆయన హృదయాన్ని దేవుడు చూశాడు. Hallelujah. He saw that his heart was true. చూడండి, ఆయన హృదయము ఎంతో సత్యముగా యథార్థముగా ఉంది. Hallelujah. In Nehemiah it says, don't read. In Nehemiah, the book of Nehemiah it says. నెహెమ్యా అంటున్నాడు. Yes. Nehemiah it నెహెమ్యా says. గ్రంథంలో 9:7 it says. 9:7 వచనంలో God saw the heart of Abraham. అబ్రాహాము యొక్క హృదయమును దేవుడు చూశాడని ఉంది. That it was true. ఆయన హృదయం ఎంతో సత్యమైనదిగా. That's why God called Abraham. అందుకే దేవుడు అబ్రాహామును పిలిచాడు. For Abraham children also. అబ్రాహామును దేవుడు ఏర్పరచుకున్నాడు కూడా. Abraham children also. అబ్రాహాము పిల్లలు కూడా. We are the children of Abraham. అబ్రాహాము యొక్క సంతానమైన మనం. God also saw our hearts. మన హృదయాన్ని కూడా దేవుడు చూశాడు. Before the foundations of the world. మన హృదయంలో వాక్యం ఉన్నది. That's why God called you and me. అందుకే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. So our heart is true. అయితే మన హృదయం చాలా నిజంగా సత్యముగా ఉంది. ఆమేన్. Just ordinary. మనము ఇది సామాన్యం. We are not special people. చూడండి, చాలా మంది ప్రజలు. He says he was a farmer. అతడు ఒక వ్యవసాయకుడు. Hallelujah. Amen. Then we went on and raised his food. అతడు పని చేస్తూ అతనికి ఆహారం కొరకు పని చేస్తూ And he married Sarah. అతడు సారాని So వివాహం the చేసుకున్నాడు. word of God came to him when he was 75 years old. చూడండి, దేవుని వాక్యం ఎప్పుడంటే 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రాహాము దగ్గరికి వచ్చింది. God called him at 75 years old. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అబ్రాహామును పిలిచాడు. And Sarah was 65 years old. ఆ సారాకి 65 సంవత్సరాల వయసు ఉన్నది. Hallelujah. ఆమేన్. Bible says వినడం చెప్తున్నాడు. God called him the supernatural call. చూడండి, దేవుడు అతీతమైనటువంటి పిలుపుతో ఆయన పిలిచాడు. And today ఈ రోజున the seals are revealed in a supernatural way. ఈ రోజున అతీతముగా దేవుడు తను ఆయన బయలుపరుచుకుంటున్నాడు. So it is supernatural voice today. ఈ అతీతమైనటువంటి స్వరమై ఉన్నది. Hallelujah. Amen. When God gave him the promise to Abraham. ఇక్కడ దేవుడు ప్రవక్త అబ్రాహాము దగ్గరికి వచ్చాడు. And he said, you will have a son.
నీకు కుమారుడు నేను ఇస్తాను. So he got the promise from God. దేవుని యొక్క వాగ్దానం తీసుకున్నాడు అబ్రహాం. And what did Abraham do? అబ్రహాం ఏం For చేశాడు? 25 years. 25 సంవత్సరాలు. And every prophet said every day 25 years. చూడండి, ప్రతి కూడా 25 సంవత్సరాలు అని ఉంది. He was every day he was thanking the Lord. ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరమును కూడా దేవుని వాక్యమును ఆయన సన్నిహించాడు. And he was glorifying God. దేవుని మహిమపరుస్తున్నాడు. Because God has spoken. దేవుడు మాట్లాడాడు. God gave the promise. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. So I thank the Lord for his promise. ఆయన వాగ్దానానికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. Not only 2 or 3 years. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు. He said 25 years. 25 సంవత్సరాలు. Hallelujah. ఆమేన్, ఆమేన్. How much we have to be thankful today. మరి ఈ రోజున మనం ఎంతమంది నిలబడతాం అలాగా? నిలబడతారు దేవుని చేతులు ఎత్తండి. Abraham said, we are not so thankful to God. మనము దేవునికి వందనాలు చెల్లించట్లేదు ఎక్కువగా. It's little. This little thanking we are giving. చిన్న వందనాలు, కొద్ది వందనాలు కూడా మనం ఆయన చేయట్లేదు. Hallelujah. We are not enough more. We have to thank him more. మనం ఇంకా ఎక్కువగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Wherever you go, whatever you do, sitting, standing, every day, praising the Lord all the time. మనం కూర్చున్నా, లేచినా, మనం ఏ పని చేసినా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Look at the Pentecostal people. పెంటెకొస్తు ప్రజలు Always they'll be saying stotram, stotram, always. ప్రతిసారి కూడా వాళ్ళు ఏమంటారంటే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు స్తోత్రం, హల్లెలూయా అంటారు. Yes. నిజమేనా? I have seen people. వాళ్ళు కూర్చున్నప్పుడు అంటారు, లేచినప్పుడు అంటారు స్తోత్రం, స్తోత్రం అని. For everything they say stotram. ప్రతి పనిలో కూడా స్తోత్రం, స్తోత్రం అంటే చేస్తారు వాళ్ళు. Prophet said, we are not so thankful to God. మనం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించట్లేదు ఎక్కువగా. Hallelujah. So he said, glory to God. Abraham said, glory to God. దేవునికి మహిమ పరుస్తున్నాడు For అబ్రహాం. 20 years is more miracle. 25 సంవత్సరాలు అద్భుతమును చూడటానికి అలాగా కృతజ్ఞతలు He చెల్లిస్తున్నాడు. staggered not at the promise of God దేవుని వాగ్దానం గురించి సన్నిహించట్లేదు, through unbelief. అవిశ్వాసము చేత. But he was giving praise, strong and giving praise. అయితే దేవుని స్తుతించుచు ఇంకా బలముగా ఆయన అభివృద్ధి And చెందుతున్నాడు. he was holding the word of God. అయితే దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు. And today we have to hold the word of God today. మనం కూడా ఈ రోజున ఆయన వాక్యాన్ని పట్టుకుని ఉండాలి. Thank the Lord. దేవునికి వందనాలు I చెల్లించాలి. am in the rapture. నేను ఎత్తబట్టులో ఉన్నాను ప్రభువా. I am not going to be in the rapture. నేను I am not going to be in the, I am in the rapture. నేను ఇప్పుడు ఎత్తబట్టులో ఉన్నాను ప్రభువా. ఆమేన్. God, that faith we must have. ఇప్పుడు నేను కలిగి ఉన్నాను చెప్పాలి నేను. Hallelujah. Amen. And Abraham was strong in giving faith. నువ్వు బలముగా విశ్వాసముతో నువ్వు కలిగి ఉండాలి. 75 years, 70 సంవత్సరాలు, 85 years, 80 సంవత్సరాలు became weak. బలహీనం అయిపోతున్నాడు. 80, 90 years, 90 సంవత్సరాలు వచ్చి weak. ఇంకా బలహీనం. 95 years, 90 సంవత్సరాలు more weak. ఇంకా ఎక్కువ బలహీనం. 100 years, 100 సంవత్సరాలు more weak. ఇంకా బలహీనం. But he was strong giving faith. అయితే విశ్వాసములో బలం పొందుకున్నాడు. Hallelujah. Amen. That was the faith of Abraham. చూడండి, అబ్రహాం చూస్తే Hallelujah. Amen. Why? ఎందుకంటే He said, God said. ఆ దేవుడే చెప్పాడు. Hallelujah. Amen. God said. దేవుడే చెప్పాడు. And this is God said. దేవుడే చెప్పాడు ఇది. Hallelujah. Amen. This is God said. దేవుడే చెప్పాడు. This is the Lamb spoke the word. ఓ దేవుని వాక్యం ఇది. I thank the Lord for the word. దేవుని వాక్యానికి నేను వందనాలు I చెల్లిస్తున్నాను. thank the Lord for the revelation. ఆయన ప్రత్యక్షత వందనాలు ప్రభువా. I thank the Lord for sending the prophet of God today. ఈ రోజున ప్రవక్తను పంపించిన వందనాలు చెల్లిస్తున్నాను. Hallelujah. Amen. Thanking all the time. అన్ని సమయంలో వందనాలు For చెల్లిస్తున్నాను. everything give thanks. ప్రతి దానికి కూడా వందనములు చెల్లించాలి. And Paul says, పౌలు చెప్తున్నాడు, pray without ceasing. చూడండి, ప్రార్థన మానకుండా చేయండి. Hallelujah. Amen. And always be thanking. అన్ని సమయంలో కూడా దేవునికి And వందనాలు be చెల్లించాలి. happy all the time. అన్ని సమయంలో సంతోషంగా ఉండండి. Because ఎందుకంటే this is the happiest day. అంటే ఇది సంతోషకరమైన దినం. Second seal. రెండో ముద్ర 27. 77 27. 27 రెండో ముద్ర 27. ఇప్పుడు అందరూ దాన్ని గ్రహించుతురా. సూర్యుడి ముద్ర విప్పబడును, మరియు ఈ దినమున మీరు జీవించును బట్టి మీరు సంతోషముగా లేరా? ఆమేన్, ఆమేన్. Brother said, the seals are open. ఇప్పుడు ముద్రలు విప్పబడిని. Are not you happy to be living in this day? ఓ ఈ దినమున మీరు జీవించును బట్టి మీరు సంతోషముగా లేరా అని అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Not to show dull face. Dull. చూడండి, నీరసమైన ముఖాలుగా మరి మనకి కనబడుతున్నాం. Because the seals are open. మరి ఇక్కడ దేవుడు ముద్రలు తెరిచాడు మనకి. Are not you happy to live in this day? మరి ఈ రోజు జీవించడం మనకి ఎంత సంతోషం.
Already అందరూ స్తోత్రం చెల్లాం. are not happy to receive the word of God today. ఈ రోజుని ఈ వాక్యమును పొందుకోవడానికి ఎంతమంది సంతోషం చేతులు? Hallelujah. And God, Adam was happy in the Garden of Eden. అదే ఏదెన్ తోటలో ఆదాము సంతోషంగా లేడా? Hallelujah. ఆమేన్. God wants his children to be happy. ఆయన పిల్లలు ఎప్పుడు కూడా దేవుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. What we parents want, for our children. Yes. What we parents want our children to be happy all the time. మరి చూడండి, మన పిల్లలు ఎంత సంతోషంగా ఉండాలని మనం తండ్రులుగా కోరుకుంటాం. My son to be happy. మా కుమారుడు సంతోషంగా My ఉండాలి. dad will be happy. నా కుమార్తె సంతోషంగా Now ఉండాలి. God says, అదే దేవుడు are కూడా. not you happy? మీరు సంతోషంగా లేరా? For Amen. living in this day, living in this day. ఈ దినమున జీవించుటకు మీరు సంతోషంగా Not ఉండాలి. in Luther's day, not in Luther's day. లూథర్ కాలంలో కాదు, Not Paul's day. పౌలు కాలం కాదు, Not Martin's day. Martin. మార్టిన్ కాలంలో కాదు, Not Wesley's day. వెస్లీ కాలంలో But కాదు, in Branham's day. ఏ బ్రహ్మ కాలంలో. ఆమేన్ ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Are not you happy to be living in this ఈ day? రోజున జీవించుటకు మీరు సంతోషంగా లేరా? Congregation says, Amen. అక్కడ సమాజం అంతా సంఘం అంతా ఆమేన్ అని చెప్తారు. Hallelujah. Amen. And today we say Amen. మనం కూడా ఆమేన్ అని చెప్పాలి. Hallelujah. Amen. This is the happiest day for the believer today. ఈ రోజున ఈ వాక్యము నమ్మటం మనకి ఎంతో సంతోషం అండి. Because ఎందుకంటే as we saw in this morning, బస్ I saw in this morning, ఈ రోజు నేను పిలుస్తున్నాను. morning. We saw about this in the morning. మార్నింగ్ ఈ ఉదయం నేను చెప్తున్నాను. We say your name here. అయితే మీ పేర్లు ఇక్కడ ఉన్నాయి. Hallelujah. So we are very happy today. ఈ రోజున మీరు సంతోషంగా లేరా? That means eternal life. మీరు నిత్య జీవం కలిగి I ఉన్నారు. got eternal life. మీరు నిత్య జీవం కలిగి I ఉన్నారు. found my name here. ఇక్కడ చూడండి, మనం కనుగొన్నాం, I have seen it. మనం చూసాం. Hallelujah. Amen. Praise the name of God. That what we have to do? మనం ఏం చేయాలి? We have to glorify God. దేవుని మహిమపరచాలండి. We thank the Lord for all this. మా దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. Hallelujah. ఆమేన్ ఆమేన్. If anybody gives you some 1 lakh rupees, suppose I give him 1 lakh rupees. 1,00,000 రూపాయలు ఈయనకి ఇచ్చే Whenever he sees me, what do you say? Thank you, brother. Thank you, brother. చూస్తే సంతోషంగా సొందాలు చెప్తారు. This is the greatest treasure God has given. ఈ దేవుడు గొప్పది విషయం మనకి దేవుడు ఇచ్చాడండి. And the prophet of God says, దేవుని ప్రభువు చెప్తున్నాడు, it's a pearl of great price. ఇది దేవుడు మన కొరకు వెల గొప్పగా చెల్లించింది మాట ఇది. This is ఆమేన్. pearl of great price. పెర్ల్. Pearl, yes. పెర్ల్ అంటే అది ముత్యం అన్నమాట. Hallelujah. ఆమేన్ ఆమేన్. The pearl of great price. గొప్ప ముత్యం లాంటిది మనకి ఇది. Hallelujah. ఆమేన్. Praise the name of Lord Jesus. ప్రభువునికి స్తుతి It's కలుగును. more than crores and crores of rupees. ఇది కోట్ల రూపాయల కంటే విలువైనది ఇది. Hallelujah. వాక్యమైన దేవుని One స్తుతి. day that crores will be lost. One day. yes. One day the crores of rupees will be lost. ఒక రోజున ఈ కోట్ల రూపాయలు పోగొట్టుకుంటాం. But it will not lose. కానీ ఇది మాత్రం పోదు మనకి. It's eternal. ఇది ఎప్పుడు ముత్యమే. So therefore Abraham was glorifying God. అందుకే అబ్రాహాము దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. He did not stagger at the promise of God. అయితే దేవుని వాక్యమును గురించి సందేహించట్లేదు. Hallelujah. Amen. Say God wants rugged Christians చూడండి, today. ఇప్పుడు దేవుని ఎలాంటి క్రైస్తవులు అంటే అన్నిటికీ కొరకైనటువంటి God క్రైస్తవులు wants కావాలి. rugged Christians to take the God's word, దేవుని వాక్యం తీసుకునేటువంటి కొరకైన వారు కావాలి. live or die. చనిపోయి Live or బ్రతికినా, die. Live or జీవించిన బ్రతికిన కానీ Hallelujah. We live for the word. వాక్యం కొరకు జీవించే వారికి ఉండాలి. First seal. మొదటి ముద్ర 383. 383 అండి. ఓ నా దేనగుడ్డు చేతుడా, మీకు ఒక విషయం చెప్పనేమో, ప్రపంచంలో డబ్బు ద్వారా జయించలేవు. అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే జయించగలవు. యోధులకు వ్యక్తులను, వాక్యంపై నిలుచు ధైర్యము గల వారిని, బ్రతికిన లేదా మరణించిన దేవుని కోరికే అనున్నటువంటి జయించు వారిని దేవునికి ఇమ్ము. జగత్ పురాణి వేయబడక మునుపు గొర్రెపిల్లక జీవ గ్రంథములో ఎవరి పేర్లు రాయబడినవో వారు మాత్రమే జయించగలడు. Hallelujah. Amen. So the prophet of God says, we want rugged Christians today. ఇక్కడ దేవుని ప్రభువు అంటున్నాడు, దేవునికి కొరకైనటువంటి క్రైస్తవులు కావాలట. We want gallant Christians. ఆ దేవునికి బలమైనటువంటి వారు కావాలి. Hallelujah. Amen. They will stand on the word, live or die. చనిపోయినా బ్రతికినా దేవుని కొరకే నిలబడే వారు And కావాలి. they will conquer.
వారే జయం There పొందుకుంటారు. is only one thing that can conquer. వారు ఎందుకంటే జయిస్తారంటే That God their names written in the Lamb's book of life before the foundation of the world. జగత్ పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల జీవ గ్రంథములో వారు ఎవరి పేరుతో రాయబడిన వారు మాత్రమే జయించగలరు. And they only will hear the word. వారే వాక్యమును పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. This is what the prophet of God says. ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉన్నాడు. God wants rugged Christians. దేవుడు కొరకైనటువంటి క్రైస్తవులు ఆయన కావాలి. Gets the word of God, live or die. దేవుని వాక్యమును చనిపోయినా బ్రతికినా తీసుకునేవారు It కావాలి. is the same thing. Amen. ఇది అదే కార్యము. ఆమేన్. God said so. God said so. దేవుడు God చెప్పాడు said అలాగ so. దేవుడు చెప్పాడు అది. That is Abraham's seed. అదే అబ్రహాము యొక్క సంతానం. Born of the Spirit of God, the word of God. అదే వాక్యము ఆత్మైనటువంటి జన్మించినటువంటి And వారు. those people will stand for the word of God. వారు దేవుని వాక్యము కొరకు నిలబడతారు. So when God calls somebody, దేవుడు ఎవరినైనా పిలిచినప్పుడు He wants complete separation. ఇప్పుడు సంపూర్ణముగా వారిని వేరు కావాలి. And they have to come back to the word. వారు దేవుని దగ్గరికి వెనక్కి వచ్చినప్పుడు Separate yourself from the ungodly things of the world. చూడండి, మనము లోక సంబంధమైనటువంటి అన్యమైనటువంటి కార్యముల నుంచి మనం వేరైపోవాలి. Hallelujah. You must have a total separation. నీవు పరిపూర్ణముగా నీవు ప్రత్యేకముగా వేరైపోవాలి. See, when God called Abraham, అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు He brought Lot with Him. లోతు కూడా తనతో ఉన్నాడు. God did not call Lot. లోతుని పిల్లల దేవుడు. Hallelujah. Amen. God called Abraham only. అబ్రహామును ఒక్కడిని మాత్రం పిలిచాడు. Hallelujah. ఆమేన్. And He said, when Lot separated from Lot, అయితే లోతు నుంచి కూడా అబ్రహాము వేరు కావాల్సి ఉంది. then God came on the scene. అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. When God came on the scene, అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చి and when Abraham completely obeyed God, అప్పుడు దేవుని సంపూర్ణముగా విధేయుడైనప్పుడు then దేవునికి God come to him. అప్పుడు దేవుడు అతని దగ్గరికి వచ్చి Now He is ready to bless him. అప్పుడు ఆయన ఆశీర్వదించడం సిద్ధంగా ఉన్నాడు. Hallelujah. ఆమేన్. That we have to do the same thing also. మనం అదే కార్యమును చేయవలసి ఉంది కూడా. Hallelujah. Complete separation from the things of the world. లోక కార్యము నుంచి మనము వేరైపోవాలి. Then God will come on the scene. అప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు. And God is ready to bless him. అప్పుడు దేవుడు ఆయన్ని నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా When ఉన్నాడు. Abraham separated himself from Lot, ఇప్పుడు అబ్రహాము లోతు నుంచి వేరైపోయిన తర్వాత that's exactly what told him to do. అయితే దేవుడు ఏం చేయమని ఖచ్చితంగా అబ్రహాముతో చెప్పాడు. Separate every sin. ప్రతి పాపము నుండి వేరైపోమన్నాడు. Hallelujah. Then God told Abraham, అప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పాడు, now you are the heir of all things. ఇక్కడ నీకు అన్ని కూడా ప్రతిదానికి నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. నీకు దీనికి వారసులు అని చెప్పాడు. Hallelujah. Now Abraham, అబ్రహాం ఏం చేశాడు? look east side. తూర్పు వైపుకి వెళ్ళిపోతే See, west side. నీవు పడమరకు వెళ్ళు. North side. నీవు ఉత్తరమునకు వెళ్తే South side. నువ్వు దక్షిణానికి వెళ్ళు. Whatever you see, చూడండి, నువ్వు చూసిందంతా I కూడా given to you, నీకు అది ఇవ్వబోతున్నాను. and your seed also. నీకు సంతానం వారికి అందరికీ. As far as you walk. నువ్వు ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తావు. If you walk 5 miles, నువ్వు 5 మైళ్ళు ప్రయాణం I will చేస్తే give you 5 miles. అది 5 మైళ్ళ దూరం నీదే. If you walk 20 miles, 20 మైళ్ళు I ప్రయాణం will give చేస్తే you 50 miles. ఆ 20 మైళ్ళు భావం నీకు If ఇచ్చాను. you walk 50 miles, 50 మైళ్ళ I దూరం will give you 50 miles. 50 మైళ్ళ దూరం సర్వత నీదే. The present Israel today ఈ రోజు ఇశ్రాయేలు యొక్క సన్నిధి is the one Abraham walked through. అబ్రాహాము నడిచాడు మాట ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అంతా కూడా. ఆమేన్. Hallelujah. He walked this side, all the 4 sides he walked. చూడండి, ఆయన 4 వైపులా కూడా అబ్రాహాము నడిచాడండి ఇశ్రాయేల్ దేశం. And what he walked, God has given. అబ్రాహాము ఎంత దూరం అయితే నడిచాడో అబ్రాహాముకి దేవుడు అది ఇచ్చేశాడు. Brother says like this. What we have to do, మనం ఏం చేయాలా? we have to walk from Genesis to Revelation. మనం కూడా ఆదికాండం ప్రకటన వరకు మనము నడవాలి. Hallelujah. Hallelujah. From Genesis to Revelation, మనం ప్రకటన నుంచి ఆదికాండం ప్రకటన when you వరకు walk through the Bible, మనము బైబిల్ ద్వారా వెళ్ళినప్పుడు God will give the blessing. నీకు ఆశీర్వాదములు దేవుడు ఇస్తాడు. You can inherit everything. మనం అన్ని కూడా స్వాధీనం పట్టుకుంటాం. To walk through the Bible. మనం బైబిల్ ద్వారా నడవాలి. Because Abraham walked. అబ్రాహాము నడిచాడు. And he got the land Israel. అబ్రాహాము ఇశ్రాయేలు దేశం ఇచ్చేశాడు. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. క్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Now God gave the covenant with him. దేవుడు అబ్రాహాముతో ఒక నిబంధన చేశాడు. Now he has to confirm the covenant. ఇక్కడ అబ్రాహాము యొక్క ఆ నిబంధన నిర్ధారణ చేయడానికి Hallelujah. How he is going to confirm the covenant? ఎలాగా ఆయన నిబంధన నిర్ధారణ చేశాడు? Let us take Genesis ఆదికాండం 15 chapter. 15వ అధ్యాయం
Listen carefully. జాగ్రత్తగా మీరు Because వినండి. I am going to preach it again the end. మరి దీన్ని తిరిగి నేను బోధించబోతున్నాను. Hallelujah. 15:9. 15వ అధ్యాయం 9వ వచనం. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్లని గువ్వను, ఒక పౌరపు పిల్లను నా ఎదుగు తెమ్మని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. Yes. So God told Abraham. అబ్రహాముతో దేవుడు చెప్పాడు. He said, take 3 animals. ఇక్కడ 3 రకాలైనటువంటి జంతువులు. That's what you see here. ఇక్కడ 3 జంతువులను మనం చూస్తున్నాం. Hallelujah. Amen. First is a she heifer. ఇక్కడ ఒక 3 ఏండ్ల పెయ్య. She heifer. ఇక్కడ 3 ఏండ్ల పెయ్య. She goat. అక్కడ 3 ఏండ్ల ఒక మేక. And a ram. ఒక పొట్టేలు. All 3. ఈ 3 కూడా. No, this is she, and listen carefully. ఇక్కడ ఆడపెయ్య. Hallelujah. She. She. Female. This female. This is female. ఇక్కడ ఆడది పెయ్య. This is female. ఈ మేక కూడా ఆడమేక. This is male. ఇది మగ పొట్టేలు. Because I am going to bring it to the last. You have to remember. జాగ్రత్తగా మీరు దీన్ని తీసుకొస్తాను. వినండి At జాగ్రత్తగా. the end I am going to explain something. మరలా దీని అంతంలో నేను దాన్ని చెప్పు. So this is 3. ఈ 3. Female is 3. ఈ female. ఇక్కడ ఆడవి 3. The heifer is 3. ఇక ఇది కూడా పెయ్య. Female she goat is 3 years. మేక కూడా ఆడమేక. This is a ram. Yes, yes. Ram is male. Listen, male. Yes, yes. I will write down. Better to. Okay. Good. Listen, you can note it there. I'm going to bring a deeper thing at the end. Yes, yes. Female. Male. Yes. Right. So God is going to confirm. దేవుడు దాన్ని నిర్ధారణ చేశాడు. He gave the promise. ఆయన వాగ్దానం చేశాడు. Now he is going to confirm the promise. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు నిర్ధారణ He చేశాడు. said, get the 3 animals. You get it? ఇక్కడ 3 రకాల జంతువులు మనం చూసాం. And then he told him to two birds. ఇక్కడ 2 పక్షులు చూస్తున్నాం. Turtle dove and a pigeon. ఇక్కడ పౌరం. Turtle dove and a pigeon. ఇది తెల్లని గువ్వ, తర్వాత పౌరం అండి. So three animals అంటే తెల్లని గువ్వ. 3 animals. ఇక్కడ 3 జంతువులు, 2 birds. 2 పక్షులు. Hallelujah. Amen. That you understand? మీకు అర్థమవుతుందా? For everybody. For everybody. అందరూ చేయొద్దండి, మీకు అర్థమవుతుంది. Hallelujah. Amen. So 3 animals. ఇక్కడ 3 జంతువులు and 2 birds. ఇక్కడ 2 పక్షులు. జాగ్రత్తగా వినండి. 10. 10 వచనం అండి. అతడు అన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి జేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. So then what did God told Abraham? దేవుడు అబ్రహాముతో చెప్పాడు. Then he cut the 3 animals. ఈ 3 జంతువులను కూడా అన్ని ఖండించమన్నాడు. But he did not cut the birds. అయితే పక్షులను ఆయన ఖండించమని చెప్పలేదు. Right? Amen. He cut the animals into 2. ఇక్కడ 2 భాగాలుగా ఈ 3 జంతువులను కూడా ఖండించమన్నాడు దేవుడు. So he put the 2 halves. రెండింటిని శిరసగా భాగాలుగా అక్కడ ఖండించమన్నాడు. Animals. But he did not cut the birds. కానీ పక్షులు మాత్రం ఖండించమని చెప్పలేదు. Why? ఎందుచేత? How many species are there now? ఇక్కడ ఎన్ని జంతువులు ఉన్నాయండి? 3. 3 plus 2? 5. 5. Yes. 3 plus 2? 5. Great. Now Abraham says, God was confirming the covenant. దేవుడు తన నిబంధనని నిర్ధారణ చేయడానికి How he is going to confirm it? ఎలాగ నిర్ధారణ చేశాడంటే, ఎందుకంటే for us మనకి there's going to come one. అయితే ఒకడు రాబోతున్నాడు. There's going to come one. ఒక ఆయన రాబోతున్నాడు మనకు. That is Jesus. ఆయనే యేసయ్య అన్నాడు. Amen. Hallelujah. Hallelujah. That's what the prophet of God says. Yes. So how many letters in Jesus? ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 5. How many he killed? Yes. 3. 3 he killed. Yes. 1, 2, 3, 4, 5. 5. Now Jesus, listen carefully now. జాగ్రత్తగా మీరు వినండి. Jesus. యేసు 5. ఇక్కడ 5. But he killed 3. అయితే 3 మాత్రమే ఇక్కడ ఖండించబడ్డాయి. Now the prophet of God says, దేవుని ప్రవక్త చెప్తున్నాడు. What is JES mean? ఇక్కడ JES అంటే అర్థం ఏంటంటే
3 అక్షరాల ముందు 3 జంతువుల గురించి చూద్దాం. Jehovah's యెహోవా elected salvation for us. యెహోవా ఎన్నిక చేయబడిన ఆయన రక్షణ మన For కొరకు. us. మన కొరకు. For us. మన కొరకు. Hallelujah. ఆమేన్. Jehovah's elected salvation for us. us. This is. Hallelujah. I will read. We can. Jehovah elected Salvation for us. Us. Yes. That is JES. అదే ఇప్పుడు మీకు దానికి జేఎస్ అంటే అర్థం అండి. See, for Jehovah. sin we should have died for the sin. అయితే ఇప్పుడు మన పాపముల కొరకు ఆయన But చనిపోయాడు. Jesus died for us. మరి మన ప్రభువు మన కొరకు చనిపోయాడండి యేసు. Therefore he did not kill the birds. అందుకని చూడండి 2 పక్షులు కూడా ఆయన చంపలేదు. So this is what God was confirming to Abraham. అయితే దేవుడు దానికి అబ్రాహాముకు దాచించాడు. Once again I'm telling you, అయితే 3 birds, 3 animals, ఈ 3 జంతువులు కూడా 2 birds, 2 పక్షులు, these are female animals, ఇక్కడ ఆడ జంతువులు, 1 male animal. ఇక్కడ మగ జంతువు, These are 2 birds. ఇక్కడ 2 పక్షులు. So what did Abraham do? అబ్రాహాం ఏం చేశాడు? He cut the animals into 2. ఇక్కడ ఈ 3 జంతువులను కూడా సగ భాగాలుగా ఆయన ఖండించాడు. That you understand? మీకు అర్థమవుతుందా? Now all spoken by Branham, not our own ideas. ఇది నా యొక్క సొంత అభిప్రాయం కాదు, ప్రవక్త బ్రహ్మ గారు చెప్పినటువంటి మాట మీకు చెప్తున్నాను. Hallelujah. Amen. It's all spoken by the prophet. అది ప్రవక్త ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. ఇది Listen now. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు God told Abraham, దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. now you will understand. Go get me a she goat of 3 years. ఇక్కడ చూడండి, నీవు ఒక పొట్టేలుని తీసుకురమ్మన్నాడు, ఆడ పొట్టేలు. She goat, that is మేక. and she heifer 3 years old. అలాగే ఆడ పెయ్యను 3 ఏళ్ల పెయ్యను And తీసుకురా. the ram for 3 years old. అది 3 ఏళ్ల పొట్టేలుని తీసుకురామన్నాడు. And Abraham అబ్రాహాం took them మరి తీసుకుని and the two pigeon, turtle down pigeon. ఇటు తెల్ల గువ్వను ఒక తెల్ల పావురూపు పిల్ల. So Abraham went there and got the animals, అబ్రాహాము ఈ జంతువులను తీసుకొచ్చాడు. cut them in half, ఇప్పుడు ఈ జంతువుల్ని సగభాగాలుగా ఖండించాడు. and laid them piece by piece. ఈ ఏ భాగానికి ఎదురుగా ఆ భాగాన్ని అక్కడ ఉంచాడు మాట. Here one piece, this one opposite, one piece. ఒక భాగము ఇటు పక్క, మరొక భాగం ఇటు పక్క, దేని దాన్ని వ్యతిరేకంగా ఉంచాడు. Here 3 pieces, these 3 pieces. ఇక్కడ 3 భాగాలు ఒక పక్కని, ఈ 3 ఖండించిన 3 భాగాలు మరొక పక్క He ఉంచాడు. did not cut this turtle down and pigeon, అయితే ఇక్కడ తెల్లని గువ్వని ఆ యొక్క పావురం పిల్లని ఆయన ఖండించలేదు. because they are the same family. Yes. Same family. Yes, Birds sir. are same family. చూడండి, ఆ పక్షులు ఒకే రకమైనటువంటి జాతికి చెందినవి, Hallelujah. కుటుంబానికి చెందినవి. But this is different. అయితే Different family. ఇవి భిన్నమైనటువంటి జాతికి చెందినవి. But it is the same family, pigeon. ఇది ఒకే కుటుంబానికి చెందినవి. ఈ పావురం పిల్ల. What the prophet of God says, అయితే ప్రభువు చెప్తున్నాడు, that is Old Testament, that is divine healing. Old Testament పాత నిబంధనలో speak of divine healing, అయితే దైవికమైనటువంటి స్వస్థత. and New Testament అది కొత్త నిబంధన also talks about the divine healing. అయితే అక్కడ కూడా దైవికమైన స్వస్థత ఉంది. This is a same family. అదే విధమైనటువంటి కుటుంబం, ఒకే రకమైన కుటుంబంలో. The Old Testament పాత నిబంధన healing there, అక్కడ స్వస్థత ఉంది. New Testament కొత్త నిబంధనలో healing there. అక్కడ ఈ కొత్త స్వస్థత ఉంది. Same family. అదే విధమైన కుటుంబం. ఆమేన్. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Now what? Now listen carefully now. జాగ్రత్తగా మీరు వినండి. Now what did Abraham do? అబ్రాహాం ఏం చేశాడు? 15:11. 11 గద్దలు ఆ కళేబరముల మీద రాలినప్పుడు అబ్రాహాం వాటిని తోలివేసెను. Right. So when Abraham cut the animals into 2, అబ్రాహామును ఈ జంతువులను రెండుగా ఖండించి, so there naturally ప్రకృతి the సంబంధంగా birds will come and take the flesh. అయితే పక్షులు వచ్చి ఏం చేస్తాయంటే ఆ చంపినటువంటి జంతువులను అవి తింటాయి. Hallelujah. When Abraham sacrificed it, ఇప్పుడు అబ్రాహాం ఇక బలి అక్కడ అర్పించినప్పుడు, and when the sun went down, ఇప్పుడు 12. సాయంకాల సమయం అవుతున్నమాట కటికి. Listen carefully now. When the sun went down, ఇప్పుడు సాయంకాలం అవుతుండగా a deep
sleep fell upon Abraham, అబ్రాహాము గాఢ నిద్ర పట్టాడు, గాఢ నిద్రపోయాడు. and an hour of great darkness fell upon him. భయంకరమైనటువంటి కటికి చీకటి అతని కమ్మింది. Hallelujah. Amen. So in the evening time, ఆ సాయంకాల సమయంలో the birds came ఆ పక్షులు వచ్చి to eat the flesh. ఈ యొక్క చంపినటువంటి జంతువుల మాంసమును తినడానికి వచ్చాయి. Listen carefully now. జాగ్రత్త మీరు In the evening time, సాయంకాల the సమయంలో birds came పక్షులు వచ్చి to eat the flesh. ఈ జంతువులు చంపినటువంటి ఆ జంతువులు Abraham did not keep quiet. అయితే అబ్రాహాము నిశ్శబ్దంగా లేడు అక్కడ. He cast the birds away. ఆ పక్షులన్నీ కూడా తోలివేశాడు. In the evening time, సాయంకాల సమయంలో Brahman says, రోజు చెప్తున్నాడు, in the evening time, ఇది సాయంకాల and సమయం, this is the word flesh. ఇదే వాక్యమైన శరీరం ఇది. ఆమేన్ ఆమేన్. Right? So Abraham అబ్రాహాం stood between the sacrifice and the birds. చూడండి, ఇక్కడ ఆయన బలి అర్పించినటువంటి No, Abraham stood between the sacrifice and the birds. ఇక్కడ ఈ బలి అర్పించినటువంటి జంతువులకి ఈ పక్షులకి మధ్యన ఉన్నాడు అబ్రాహాం. Hallelujah. So what did Abraham do? అబ్రాహాం ఏం In చేశాడు? the evening time, సాయంకాల he సమయంలో cast out the birds. ఆ పక్షులను తోలివేశాడు. So in this day, ఈ దినాన్ని, there came a prophet in this day ఈ రోజున ఈ కాల ప్రవక్త and stood between the word and the denomination. ఏ సంస్థలకి వాక్యానికి మధ్య నిలబడ్డాడు. Hallelujah. Amen. They should not touch this sacrifice చూడండి, ఆ బలిని ఆయన కాపాడుతున్నాడు. because it's so holy. ఇది చాలా పరిశుద్ధమైంది. Hallelujah. Amen. So Branham did in this day, బ్రహ్మ గారు ఈ రోజున stood between the word and the ఈ denomination ఈ రోజున వాక్యమునకును సంస్థలకి మధ్య and నిలబడ్డాడు. cast them out. ఇప్పుడు వారిని And తోలివేస్తున్నాడు. today, ఈ రోజు what we have to do, మనం ఏం చేయాలి? the bride of Jesus Christ, ఓ క్రీస్తుకు వధువు. ఆమేన్. breach ఎడమలో 231, 231, 231. 231 అండి. ఎడమ 7 కొమ్ములు 7 సంకాలములు చూడుడి. 7 సంకాలములు ఎలానగా అది గొర్రెపిల్ల రక్షణ. ఆయన తన హక్కును వేటి ద్వారా రక్షించుకొనును. భూమిపై దేవుని ద్వారా పంపబడిన జనుల గుంపు ద్వారా వారే ఆయన రక్షణగా ఉండిరి. గొర్రెపిల్ల పైన కొమ్మును చూడండి. Hallelujah. ఆమేన్. So in the evening time, ఈ సాయంకాల సమయం there is a group of people sent by God. దేవుని చేత పంపబడిన ఒక గుంపు వారు ఉన్నారు. Was God sent group of people that protect the rights of the lamb? Yes. దేవుని ద్వారా సంపబడిన జనుల గుంపు ఈ భూమిపై వారు ఆయనకు రక్షణగా ఉన్నారు. So now the bride ఈ రోజున వధువు stand between the rights of the lamb and things of this world. చూడండి, ఈ రోజున దేవుని గొర్రెపిల్లకిని ఈ లోక కార్యాలకి మధ్య నిలబడి ఉన్నమాట. And we are standing in between. ఇప్పుడు ఈ రోజున మనం కూడా మధ్య నిలబడాం. That Abraham stood there. అబ్రాహాం ఎలా నిలబడ్డాడు? Abraham stood here. అబ్రాహాం ఇక్కడ And నిలబడ్డాడు. today the bride royal seed of Abraham అబ్రాహాము వధువైన అబ్రాహాము సంతానం మనము నిలబడవలసింది. stand between. మనం కూడా మధ్యలో We నిలబడాలి. are to protect the rights of the lamb. చూడండి, ఆ గొర్రెపిల్ల రక్షణను మనం కాపాడాలి. Understand now? ఇప్పుడు మనకు అర్థమవుతుందా? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Lord Jesus Christ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. And what did Abraham do? అబ్రాహాం ఏం He చేశాడు? did not allow the birds to come and eat the flesh. అయితే పక్షులు వచ్చి ఆ జంతువుల మాంసం తినడానికి అబ్రాహాం అనుమతించలేదు. Now listen. When the sacrifice was there, అక్కడ బలి అక్కడ ఉన్నప్పుడు the flesh is there. Flesh, meat. ఆ జంతువుల మాంసం అక్కడ ఉంది. 15:17. 15వ అధ్యాయము 17వ వచనం. మరియు ప్రొద్దు కటికి చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. Hallelujah. Amen. So between the pieces, ఇక్కడ ఆ ఖండముల మధ్య then a white light went through. చూడండి, అక్కడ అగ్ని జ్వాల ఒకటి వెళ్ళిపోయింది. Hallelujah. Amen. It says, watch the little white light అక్కడ అగ్ని జ్వాల వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. between the separated sacrifice. ఇక్కడ ఆ ఖండములు ఖండములు ఖండించిన జంతువుల మధ్య నడిచి వెళ్ళిపోయింది. Understand now? Listen carefully now. జాగ్రత్తగా మీరు వినండి. The pieces are here.
ఇక్కడ ఖండించిన ముక్కలు అక్కడ ఉన్నాయి. Here 3 pieces. ఇక్కడ 3 ముక్కలు, ఈ 3 ముక్కలు ఇక్కడ ఉన్నాయి. Birds come to take it. అంటే పక్షులు వచ్చి తిందాం And అనుకుంటున్నాయి. Abraham cast them away. అబ్రాహాము ఈ పక్షులను So తోలివేస్తున్నాడు. in between the pieces, ఈ ఖండముల మధ్య, or in the center of the pieces, ఆ మండముల మధ్య a white light passes through. ఇక్కడ తెల్లని ఒక వెలుగు అక్కడ వెళ్తా ఉన్నమాట. So what was God doing? అప్పుడు దేవుడు ఏం He చేస్తున్నాడు? was writing the covenant there. అక్కడ ఒక ఆ నిబంధన ఆయన రాస్తా ఉన్నాడు. Praise the name of our Lord Jesus Christ. క్రీస్తు నామమున స్తుతి కలుగును In గాక. the old days, olden days, ఆ పాత నిబంధనలో when they make a covenant with thee, suppose ye and me make a covenant. మా మధ్యన ఏదైనా మేము నిబంధన చేయాలనుకున్నాం అనుకోండి, Hallelujah. Amen. What will they do? మనం ఏం చేయాలి? They will take a skin, brother, skin, animal skin. ఆ జంతువు యొక్క చర్మం తీసుకొని, Hallelujah. Amen. They will tear it to pieces. అయితే దాన్ని 2 ముక్కలుగా చీల్చి, I will give one piece to him. నేను ఈయనకి ఒక ముక్క ఇస్తాను, I will take one piece. నేను ఒక ముక్కని తీసుకుంటాను. When they should be attached each other. When we meet each other, మేము ఇద్దరం కలుసుకున్నప్పుడు he has to bring that piece. ఆ ముక్క ఆయన I have పట్టుకొస్తాడు, to bring that piece. నేను ఆ ముక్క తీసుకొస్తాను. Then the same fix. అది ఇప్పుడు ఈ ముక్కలు 2 కూడా సరిగ్గా కలుసుకుంటాయి That మాట. is right. అదే నిజమైన. Suppose my skin is torn somewhere else. నాకు నేను దాచినటువంటి చర్మము ఎక్కడైనా చిరిగిపోయింది అనుకోండి, It will not fix with the sin is having. అది ఈయనకి ఇచ్చిన చర్మ ముక్కతో అది ఏకం కాదు. So that is wrong. అది తప్పు మాట. So in the olden days, అదే పాత what నిబంధన. they do when they make a covenant, అప్పుడు ఆ రోజుల్లో నిబంధన చేసేటప్పుడు they will kill a beast. ఒక పిగ్ Beast. ఒక Animal. జంతువును చంపేవారు. Kill an animal. ఒక జంతువును They చంపి will stand in between the pieces. చూడండి, దాన్ని 2 ముక్కలుగా తీసేవారు మాట. They will stand in between the pieces. ఆ ఖండముల మధ్య నిలబడేవారు. ఆ 2 ముక్కల ఖండముల మధ్య, They stand between the pieces ఆ ముక్కల మధ్య నిలబడి and make the covenant. అక్కడ నిబంధన చేసేవారు. Understand now? మీకు So when అర్థమవుతుందా? God was making the covenant with Abraham, అబ్రాహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు then between the 2 pieces, ఈ ఖండముల మధ్య a white light is passing through. ఇక్కడ తెల్లని వెలుగు అక్కడ నడిచి వెళ్ళిపోతాం. God is making the covenant. అక్కడ దేవుడు ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And he said there were 2 covenants. Now, listen carefully now. జాగ్రత్తగా వినండి. What God was doing, దేవుడు ఏం చేస్తున్నాడు? Brahma says, నన్ను చెప్తున్నాడు, when Jesus యేసు ప్రభువు died on the cross, కల్వరిలో చనిపోయినప్పుడు Brahma says, నన్ను the చెప్తున్నాడు, light passes over the body of Jesus Christ. యేసు క్రీస్తులోని ఒక వెలుగు ఆయనలోంచి వెళ్ళిపోయిందంట. Hallelujah. Amen, God amen. showing to Abraham. ఆ అబ్రాహాముతో అక్కడ జరిగింది. Between the pieces, ఇక్కడ ఖండముల that's మధ్య, what the prophet said. అదే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. Watch that little white line. చూడండి, జాగ్రత్తగా మీరు ఆ తెల్లని వెలుగును మీరు గమనించాలి. When between the pieces, ఆ ఖండముల మధ్య వెళ్ళిపోయింది. when Jesus on the cross, యేసు ప్రభు ఆ సిలువలో he was beaten, అతడు కొట్టబడ్డాడు. bleeding all over. ఆ శరీరం అంతా రక్తము కారుతా ఉంది. Hallelujah. Hallelujah. When God was writing the covenant. అక్కడ ఒక నిబంధన దేవుడు Hallelujah. ఆమేన్. He confirmed the covenant to Abraham's seed. అబ్రాహాము సంతానముతో నిబంధన నిర్ధారణ How చేశాడు. he is going to save his seed. అయితే ఆయన యొక్క నిబంధన ఆయన సంతానం ఎలా How చేస్తాడు? Jesus, ఆ యేసు ప్రభు Jehovah's elected salvation ఇప్పుడు రక్షణ for us. మన కొరకు So when he died on the cross, కల్వరిలో చనిపోయినప్పుడు his body was pierced, ఆ శరీరం అంతా కూడా ఆయన కొట్టబడింది, wounded, ఆయన గాయము bleeding. రక్తము Then కారుతాం. God writing the covenant. అక్కడ దేవుడు ఒక నిబంధన ఆయన So రాస్తా it was ఉన్నాడు. the type in the Old Testament. పాత నిబంధనలో దానికి ఒక He మాదిరి showed to Abraham. అబ్రాహాముతో చెప్పాడు, Abraham, Abraham, this is what I am going to do, children. మీ పిల్లలకు అది నేను చేయబోతున్నాను. Then what I am going to do, a royal seed. నాకు సంతానం వారు ఉన్నాడు. ఆమేన్. Hallelujah. Amen, Listen amen. carefully. హల్లెలూయా. You take one part of the skin, ఇప్పుడు ఈయనేమో ఒక ఆ చర్మములో ఒక భాగం ఈయనకి ఇచ్చాను నేను. I take one part of the skin. నేను కూడా ఆ చర్మంలో ఒక భాగం When they తీసుకున్నాను. come, they must each match together. ఇప్పుడు 2 చర్మములు కూడా ఒకదానికొకటి అవి సరిపోవాలి. So what did God do? దేవుడు ఏం చేశాడు? He took the body of Jesus యేసు Christ ప్రభు శరీరాన్ని తీసుకెళ్ళిపోయాడు, and he sent the Holy Spirit. పరిశుద్ధాత్మని కింద పంపించాడు. ఆమేన్. Understand now? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? All both match together. ఇప్పుడు 2 కూడా
సరిపోవాలి. Hallelujah. Amen. When Abraham, at the time of Abraham, అబ్రామ్ in the covenant, నిబంధన, two skins ఈ రెండు చర్మములు matched together. రెండు కూడా సరిపోయినాయి. The piece he is having, ఇప్పుడు ఈ దగ్గర ఉన్నటువంటి ముక్క, the piece I am having, నా దగ్గర ఉన్న ముక్క matched together. రెండు కూడా సరిపోయినాయి. The covenant is confirmed. అప్పుడు ఇవి నిర్ధారణించబడింది. In the same manner, అదే when మాదిరిగా Jesus died on the cross, యేసుక్రీస్తు సిలువలో the చనిపోయిన body went up. అక్కడ శరీరం పైకి He sent the వెళ్ళిపోయింది. Holy Spirit. పరిశుద్ధాత్మ కింద పంపించాడు. All matched ఇప్పుడు together. కింద ఉన్న ఆత్మ పైన శరీరం రెండు ఏకమైపోవాలి. ఆమేన్. That what God was showing to Abraham. అబ్రామ్ దేవుడు అది చూపించాడు. Understand now? మీకు అర్థమవుతుందా? How he was confirmed the covenant. మరి ఈ రోజున ఆ నిబంధన ఎలా నిర్ధారణ చేయబడుతుంది? I told you it is a very deep teaching. మరి చాలా లోతైనటువంటి బోధ ఇది. I believe all of you understand now. మరి మీరు చాలా మంది దీన్ని నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. Hallelujah. Understand that. మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. Hallelujah. ఆమేన్. Or otherwise I will repeat it again. If you don't understand, I will repeat it again. మరి ఒకవేళ మీకు అర్థమైపోతే చెప్పండి, నేను మళ్ళా తిరిగి చెప్తాను. Hallelujah. ఆమేన్. And then afterwards, మరి తర్వాత in the 17th chapter, 17వ అధ్యాయంలో then he came in the form of El Shaddai. చూడండి, ఎల్ షదాయిగా ఇప్పుడు అబ్రాహాం దగ్గరికి దేవుడు You ప్రత్యక్షమయ్యాడు. know about El Shaddai. Pastor might have preached to you about El Shaddai. ఎల్ షదాయ్ గురించి చాలా సార్లు మీకు బోధించి ఉంటాను. Now Abraham was 99 years old, ఇప్పుడు అబ్రాహాంకి 99 సంవత్సరాలు and వచ్చింది. Sarah was 89 years old. సారాకి 90 సంవత్సరాల వయసు వచ్చింది. 18 అన్నది. Now God came in the form of El Shaddai. చూడండి, ఎల్ షదాయిగా దేవుడు అబ్రాహాంకు ప్రత్యక్షమయ్యాడు. Abraham, అబ్రాహాం, you are an old man, నీవు ఇప్పుడు వృద్ధుడైపోయావు. but I come as El Shaddai, నేను ఇప్పుడు సర్వశక్తి గల దేవుడిగా వచ్చాను. as a two-breasted one. ఇప్పుడు రొమ్ములు కలిగినటువంటి వాడుగా ఉన్నాను, బలమైన రొమ్ములు కలిగి. Abraham, అబ్రాహాం, you nursed the promise from me, ఇప్పుడు నా దగ్గర నువ్వు వాగ్దానం తీసుకున్నావు. as a child is nursing milk from the Yes. from the mother. చూడండి, నా దగ్గర నుంచి నీవు పాలు తాగమంటున్నాడు. Hallelujah. Amen. A child is taking the milk from mother's breast. అలాగనే చంటి బిడ్డ తల్లి దగ్గర రొమ్ములు పాలు ఎలాగ తాగుతుందో So in the same manner, అదే మాదిరిగా I am your mother. ఇప్పుడు నీకు తల్లి అయి ఉన్నాను అంటున్నాడు As your అబ్రాహాముతో. mother, ఆ తల్లి, I come with the two-breasted one. ఇప్పుడు రెండు రొమ్ములు గలవాడిగా నేను వచ్చాను. Abraham, అబ్రాహాం, though you are 19 years old, నీవు ఇప్పుడు వృద్ధుడైపోయినా still you are child to me. ఇప్పుడు నీవు చంటి బిడ్డవు. Hallelujah. Amen. So take the promise. ఇప్పుడు నా రొమ్ములో పాలు తాగంటున్నాడు. Hallelujah. Amen. The same El Shaddai. పడన్ The same El Shaddai. అదే సర్వశక్తి గల Two దేవుడు. breast means అదే రెండు రొమ్ములు ఏంటంటే, one for sin, ఒకటి sin. సిన్ పాపము, I want that is forgiveness of sin. Forgiveness of sins. ఆ పాపములకు క్షమాపణ, And one is for healing. Healing. స్వస్థత. So Amen. two breasts is one for healing, one for sin, saving the sin from sin. ఒకటి ఏంటంటే స్వస్థత, మరొకటి క్షమాపణ పాపము. And also the prophet says, ప్రభువు చెప్తున్నాడు, two breasts means రెండు రొమ్ములు ఏంటంటే the Old Testament and New Testament. పాత నిబంధన, కొత్త నిబంధన. So you have to nurse it from the promise of God. నీవు దేవుని వాగ్దానమైన పాలను మనం తాగాలి. Right? ఆమేన్. Hallelujah. Hallelujah. So in 18th chapter, ప్రతి అధ్యాయంలో second verse. 18th verse, 18th verse. Chapter, 18 చాప్టర్ second verse. రెండో వచనం అండి. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారి ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకొంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. Hallelujah. ఆమేన్. So Abraham saw three people coming. ఇక్కడ చూడండి, అబ్రాహాం దగ్గరికి ముగ్గురు మనుషులు వచ్చారండి. Hallelujah. ఆమేన్. And అబ్రాహాం recognized one of them as Elohim. ఇక్కడ అబ్రాహాము ఒకరిని ఎలోహిముగా, ఆయన ప్రభుగా గుర్తించాడు. God came in flesh before Abraham. అబ్రాహాము దగ్గరికి దేవుడు శరీరముగా వచ్చాడు. Abraham said, God took a part of a little dust ఈ నేలలో ఉన్న మంటిని తీసుకుని దేవుడు and made a body. ఆయన శరీరం ఏర్పరచుకున్నాడట. And he called Gabriel. అక్కడ గాబ్రియల్ కూడా And he made a body. ఆయన శరీరం తీసుకున్నాడు. And he entered into that body. ఆ శరీరంలోకి వచ్చింది. And he made another body. అలాగే మిఖాయేలు కూడా మామూలుగా అది కూడా నేలలో Michael come and entered the body. అది కూడా శరీరం So తీసుకున్నాడు. when three people come, ఈ ముగ్గురు మనుషులు వచ్చారు అబ్రాహాము. Abraham had a revelation. అబ్రాహాము ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. That is Elohim. ఆయన ఎలోహిము దేవుడు, సర్వశక్తి గల దేవుడు. Hallelujah. ఆమేన్. When
the two angels went to Lot, ఇప్పుడు ఈ ఇద్దరు దూతలు కూడా లోతు దగ్గరికి వెళ్ళారు. they called them lords. ఆ లోతు దగ్గరికి వెళ్ళి Lords, he called them lords. అదే లోతుని పిలిచారు. No. He called them lords. అబ్రహాం లార్డ్స్. Abraham called Lord. అంటే ప్రభులారా అన్నాడు. Abraham called Lord. ప్రభులారా అని పిలిచాడు. Abraham called Lord. అబ్రహాము ప్రభు అని పిలిచాడు. And the other Lot called Lord. ఇప్పుడు లోతు ఏమని పిలిచాడు? ప్రభులారా అన్నాడు. Hallelujah. That's what the denomination is doing today. ఈ రోజున సంస్థ వాళ్ళు అదే చేస్తున్నారు. Three gods. ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు. There's only one God. అయితే ఒకే దేవుడు. His name is the Lord Jesus Christ. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. The name above all names. అన్ని నామముల కంటే పై నామము మన యేసు నామము. Hallelujah. Amen. He called him Elohim. Listen carefully now. ఆయనను సర్వశక్తి గల దేవుడని మనం పిలుస్తున్నాం. I'm going to talk one more thing. అయితే ఇంకా కొంత నేను చెప్పబోతున్నాను. He was talking to him. ఆయన మాట్లాడుతున్నాడు ఆయనతో. And Abraham said, Lord God. అప్పుడు అన్నాడు, ప్రభువా దేవా అని పిలుస్తున్నాడు. One of them was God. ఆయన ఒక దేవుడుగా ఆయనకు దేవుడు ప్రభువుని గుర్తించాడు. And Abraham looked at him. ఆయన చూశాడు. And Abraham recognized it. అబ్రహాం దాన్ని గుర్తించాడు. Oh, he came here, God in flesh. శరీరములో అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. Second seal. రెండో ముద్ర అండి. 243. 243. రెండో ముద్ర 200. అబ్రహాము గమనించండి. అబ్రహాముకి పేరులో ఆంగ్లములో 7 అక్షరములు. Listen now. Yes. This Abraham, his name is containing 7 letters. You can write it there. Yes. You can write it there. Shall I write? Okay. This also you have to notice. జాగ్రత్తగా మీరు గమనించండి. అబ్రహాములో ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే 7 అక్షరాలు ఉంటాయండి. So Abraham, listen carefully. జాగ్రత్తగా వినండి. A 7-lettered name. ఇక్కడ 7 అక్షరములు కలిగిన పేరు కలిగి ఉన్నాడు. The 7-lettered name Abraham. 7 అక్షరములు కలిగినటువంటి అబ్రహాం recognized God came in flesh. దేవుడు శరీరములో గుర్తించాడు అబ్రహాం. Hallelujah. Amen. Understand now? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? Hallelujah. Hallelujah. Then from the time of Abraham, అబ్రహాము కాలం నుండి nobody's name ended with Abraham with 7 letters. అబ్రహాములాగా 7 పేర్లు కలిగిన వాడు ఎవరు కూడా ఇప్పటి వరకు ఎవరు కలిగి ఉండలేదు. With ending Ham. హామ్ అనే పేరుతో ఎవరికి లేదు. The 7 letters. 7 అక్షరాలతో. బ్రహ్మ చెప్తున్నాడు. 240. Yes. Here it is. 248. 248 పేరండి. యేసు చెప్పును లోతు తినమన్నట్లు కానీ దాన్ని మీరు చూసినారా? గమనించండి, దాన్ని లెక్కించండి. That is counted, right, brother? That is counted. లెక్కించండి. You count. So the prophet of God say, okay. Listen. The prophet of God said, as it was the time of Lot, లోతు కాలములో ఉన్నట్లుగా లోతు కాలములో so shall be the coming of the Son of Man. అక్కడ మనుష్య కుమారుడు మళ్ళీ వచ్చాడు. So this day the Sodom Gomorrah, ఇప్పుడు సొదొమ గొమొర్ర స్థితిలో ఉన్నది లోకమంతా. sin everywhere, పాపమంతా విస్తరించింది. So as it was the time of Lot, లోతు దినములో ఉన్నట్లుగా there was a man called Abraham. అబ్రహాములాగా దాంతో పోల్చబడిన ఒక పేరు వస్తది. Right? Yes. Now the prophet says, అదే ప్రవక్త చెప్తున్నాడు. 248. 248 పేరులో యేసు చెప్పాను, లోతు దినమున్నట్లు దాన్ని మీరు చూస్తున్నారా? గమనించండి. Then count it. అక్కడ మీరు లెక్క పెట్టండి. Count means 1 2 3 4 5 6 7. As it was the time of Lot, లోతు దినములో ఉన్నట్లుగా there was a man 7 letters. ఇప్పుడు 7 అక్షరాలతో ఒక మనుషుడు వస్తాడు ఈ భూమి మీదకి. In this age, ఈ దినం this is Sodom Gomorrah. ఈ సొదొమ గొమొర్ర పరిస్థితిలో ఉంది.
count it. లెక్క పెట్టండి. There must be a man ఒక మనుషుడు వస్తాడు. with a 7 letters. 7 అక్షరములు కలిగిన ఒక మనుషుడు. ఎవరు చెప్పండి? Shall I write down? Yes, bring down. 7 letters. Yes. Now understand. మీరు చూడండి. Understand now. మీకు అర్థమవుతుందా? What day we are living today? మనం ఏ రోజున ఏ దినమున మనం ఉన్నాం? Brahm says only the elect will know it. ఇప్పుడు మనం ఎన్నిక చేయబడిన వారు మాత్రమే తెలుస్తుందండి ఇది. The prophet says. అది ప్రభువు The చెప్తాడు. word H-A-M, H-A-M in Hebrew it means అది హిబ్రూలో పేరు అర్థం ఏంటంటే father of nations. ఎస్ ఫాదర్ ఆఫ్ నేషన్స్. Nations. జనములకు తండ్రి అని అర్థం. In Hebrew H-A-M is Hebrew father of nations. ఇక్కడ H-A-M అంటే అర్థం ఏంటంటే You can underline that. This one. ఫాదర్ ఆఫ్ నేషన్స్. Nations. This is Hebrew word. Hebrew meaning. అది హెబ్రూ వర్డ్ అండి. అంటే జనములకు Nations. నేషన్స్. అంటే జనములకు తండ్రి. Now the prophet came. ఎస్ ప్రభువు వచ్చాడు ఇప్పుడు మనకి. His name is also 7 letters. ఇప్పుడు 7 అక్షరములు కలిగి ఉన్నాడు. It ends with Ham. ఇతను కూడా హామ్ అంటే H-A-M హామ్. What is it? మరి ఇప్పుడు దాని అర్థం ఏంటి చెప్పండి మీరు? Father of nations. Amen. So Branham today, ఈ రోజు మన ప్రభుత్వం కూడా father of nations. జనములకు తండ్రి అయినాడు. Amen. The prophet says ప్రభువు చెప్తున్నాడు only the predestinated will believe that. అయితే ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే దీన్ని గుర్తిస్తారు. So we got father of nations. జనములకు తండ్రి అయినాడు ఆయన. What was the message given by the pillar of fire? ఇప్పుడు అగ్ని స్తంభము కలిగి ఉన్నాడు. In Ohio river. ఓహో అనేది Your message ఎవరు మెత్తవానము will go all over the world. ప్రపంచమంతటికి వెళ్ళిపోతుంది. Then it gather your people. ఈ ప్రజలను పిలువబడతారు. Is that now? సమకూర్చబడతారు అన్నాడు ఆయన. Father of nations. జనములకు తండ్రి ఉన్నాడు. Don't be ashamed of that. దీని గురించి మీరు సిగ్గుపడకండి. Hallelujah. Amen. You will be blessed when you confess. You will be మీరు blessed. నమ్మితే ఆశీర్వదించబడతారు. Hallelujah. Amen. Praise the name of our Jesus Christ. క్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Now ఇప్పుడు we come to the sacrifice. ఇప్పుడు బలి దగ్గరికి మనం బలి దగ్గరికి వద్దాము. Hallelujah. Amen. And Abraham got Isaac. అబ్రాహాం దేవుడు ఇస్సాకు ఇచ్చాడు. Then God told Abraham, అబ్రాహాంతో దేవుడు చెప్పాడు go and sacrifice. మరి ఇప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి బలిగా ఇచ్చేమంటున్నాడు దాన్ని. Hallelujah. That's what this is also going to be deep teaching now. ఇది చాలా లోతైనటువంటి బోధ. Hallelujah. ఆమేన్. Now in Genesis 22:7, ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనం, ఇస్సాకు తన తండ్రి అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవు గాని దహనబలికి గొర్రెపిల్ల ఏదిని అడుగుగా. Hallelujah. Now Abraham was taking Isaac for sacrifice. ఇప్పుడు అబ్రాహాము ఇస్సాకును దానబలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. Before going to sacrifice Isaac, ఇస్సాకును బలిగా అర్పించడానికి అబ్రాహాము తీసుకువెళ్తున్నాడు. he told his servants, అయితే తన సేవకులతో చెప్పాడు, I and the lad will return. మళ్ళీ మేమిద్దరము తిరిగి వస్తామంటున్నాడు. మేము తిరిగి వస్తామని. He is going to sacrifice Isaac. అయితే ఇస్సాకును బలిగా ఇవ్వబోతున్నాడు. Abraham's faith, అయితే అబ్రాహాము విశ్వాసం, I and Isaac will come back. మళ్ళీ నేను అతని మేము కలిసి వస్తామంటున్నాడు. Hallelujah. Amen. That is the faith of Abraham. అదే విశ్వాసం అబ్రాహాముది. So he put the wood on little Isaac. ఇక్కడ ఇస్సాకును తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు. A type of Christ packing his cross. చూడండి ఏదైతే ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆ ఇస్సాకు మీద ఆ కట్టెలు ఉంచాడు. Hallelujah. A type of Christ packing his cross. చూడండి యేసు ప్రభు కల్వరి సిలువను ఆయన భుజం మీద అలాగైతే మోసాడు. Hallelujah. They went to top of the mountain. ఇప్పుడు ఆ పర్వతం మీదకి వారు వెళ్ళారు శిఖరం So మీదకి. Isaac got little suspicious. అక్కడ చాలా సందేహంతో ఉన్నాడు మాట. He said, Father. తండ్రి. And Abraham said, yes, here I am, my son. కుమారుడా ఏంటి అని అడుగుతున్నాడు. Here is the altar. ఇక్కడ బలిపీఠం ఉంది. Here is the fire. ఇక్కడ అగ్ని ఉంది. Here is the wood. ఇక్కడ Where is the lamb for sacrifice? అయితే దానబలికి గొర్రెపిల్లేది అంటున్నాడు. Hallelujah. Amen. Now the Abraham is saying,
అబ్రాహాం చెప్తున్నాడు, my son, ఓ నా కుమారుడా, God will provide for himself a sacrifice. దేవుడే ఆ బలికి ఆయన అనుగ్రహిస్తాడు. ఆమేన్. God say, God will provide for himself. Himself, is that the word? For himself. తనకు తానే A lamb for sacrifice. గొర్రె పిల్లగా అక్కడ దాని బలిగా ఆయన అర్పిస్తాడు అక్కడ. That means దాని అర్థం ఏంటంటే God's provided sacrifice. అయితే దేవుడు అనుగ్రహించబడినటువంటి బలి. Because ఎందుకంటే he was Jehovah Jireh. ఆయన యెహోవా ఈరై ఉన్నాడు. Hallelujah. ఆమేన్. Now Abraham bound the hands of Isaac. ఐసాని ఆయన తీసుకుని వెళ్ళాడు. Laid him on the altar. ఆ యొక్క బలిపీఠం మీద పరుండు పెట్టాడు. Imagine what time it was. అది ఏంటి దానికి మాదిరి. And this boy, ఈ బాలుడు he was waiting for 25 years. 27 సంవత్సరాలు ఉన్నాడు. Hallelujah. ఆమేన్. And God gave him Isaac. ఇస్సాకుని ఇచ్చాడు 27 సంవత్సరాలు. Now God told him, దేవుడు చెప్పాడు, now destroy the only evidence now. చూడండి నీకున్న ఆ రుజువును నీవు నశింప చేయమంటున్నాడు. And Abraham was 25 years testifying, I'm going to have a son. I'm going to have a son. 27 సంవత్సరాలు అబ్రాహాము సాక్ష్యం చెప్తున్నాడు, నా కుమారుడు పుడతాడు, నా కుమారుడు పుడతాడు. And people started to laugh at him. ప్రజలందరూ కూడా నవ్వుతూ ఏళన చేస్తున్నారు. Now God said, అంటే దేవుడు చెప్తున్నాడు, destroy that evidence. ఇప్పుడు నీకున్న రుజువుని నాశనం చేయమంటాడు. He's the only hope. అదే నిరీక్షణ కలిగి ఉన్నాడు. But God is going to fulfill the word. ఇప్పుడు దేవుడు తన వాక్యమును ఆయన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. I give you the boy. నీకు నీ కుమారుని ఇస్తాను. 12 years old. ఆయన 12 సంవత్సరాల వయసు. Everybody saw it. ప్రతి ఒక్కరు చూశారు. But now ఇప్పుడు I want you to kill him. ఇప్పుడు నీవు అతన్ని చంపేయాలన్నాడు దేవుడు. Abraham's faith. అయితే అబ్రాహాం ఉంటున్నాడు. Hallelujah. ఆమేన్. God just showing us. దేవుడు మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. No, whatever anybody says, ఎవరేది చెప్పుకున్నా మనకి పని కాదు. anything contrary to the word, ఇదే వాక్యానికి అది భిన్నముగా ఉన్నప్పటికీ refuse to look at it. దాన్ని మీరు చూడటానికి తృణీకరించండి. Hallelujah. Amen. And Abraham, he refused to look at it. అది చూడటానికి ఆయన తిరస్కరించాడు. No, God said, దేవుడు చెప్పాడు అది destroy this boy. అంటే అది జరుగుతుందని. ఆమేన్. Complete obedience. అది సంపూర్ణముగా విధేయత కలిగి ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. Real seed of Abraham. ఇక్కడ నిజమైనటువంటి అబ్రాహాము సంతానం ఆ నమ్ముతుంది దాన్ని. Abraham said, అబ్రాహాము చెప్తున్నాడు, why he tested Abraham like this? అబ్రాహాము ఎందుకు అలా పరీక్షించాడు? He wants to say like this. ఆయన ఎలా చెప్తున్నాడు? He wants to show to the believers who will come in Branham Tabernacle. He wants to show to you in Branham Tabernacle. ఇక్కడ నీకు చూపించడానికి దేవుడు బ్రహ్మ టాబర్నకల్లో that you should not doubt the word of God. అయితే బ్రహ్మం should not doubt the word of God. దేవుని వాక్యాన్ని సందేహించకూడదని. And Abraham did not doubt the word of God. అబ్రాహాము దేవుని వాక్యాన్ని సందేహించలేదు. Taking the son to destroy him. అయితే ఇప్పుడు తన కుమారుని చంపడానికి సిద్ధపడ్డాడు. So God is showing us. ఇప్పుడు దేవుడు మనకు చూపిస్తున్నాడు. Hallelujah. Amen. Don't doubt my promise. దేవుడు వాగ్దానాన్ని మనం సందేహించకూడదు. Hallelujah. Amen. That's why he put the test on Abraham. అబ్రాహామును దేవుడు అందుకే పరీక్ష చేశాడు. And Abraham laid him upon there. అబ్రాహాము అక్కడ పరుండు పెట్టాడు. And what did Abraham do? అబ్రాహాము ఏం చేశాడు? Took his hair. ఖడ్గం తీసుకున్నాడు. Hallelujah. Amen. And rolling it back to his face. అతను చూస్తున్నాడు. And his little brown eyes looking up like that. Eyes was looking. కళ్ళుతో అతను చూస్తా ఉన్నాడు. And his little lips are quivering. yes ఆ పెదాలు కదులుతున్నాయి. And now అబ్రహాం took the knife. ఒక కత్తి తీసుకున్నాడు. Think of a father. తండ్రితో పట్టుకున్నాడు. And laid his head back. తండ్రి అని and pulled his throat. ఆ కంఠమును నరకడానికి సిద్ధపడుతున్నాడు. To stab that throat. అక్కడ ఖడ్గముతో నరకడానికి సిద్ధపడుతున్నాడు. And Abraham said, అబ్రహాం యొక్క విశ్వాసం అది. I received him as one from death. అయితే మృతమైనటువంటి వాడిని తిరిగి నేను పొందుకున్నాను అంటున్నాడు. God is able to raise him. మళ్ళీ తిరిగి దేవుడు లేపుతాడు. Oh God. ఓ దేవా, I obey your word. నీ వాక్యానికి విధేయుడిగా you are able to raise him up. నా కుమారుడిని తిరిగి బ్రతికించగలవు. Raised back his knife. అది ఖడ్గము తీసుకున్నాడు. And started to smite him. అతను తన నామములో నరకడానికి సిద్ధపడ్డాడు. And the Holy Spirit. పరిశుద్ధాత్మ caught his hand. ఓ చేయి పట్టుకోండి. ఆమేన్ ఆమేన్.
హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. There's one brother. And the Holy Spirit పరిశుద్ధాత్మ got his hand. ఆయన చేయి పట్టుకొని Got his hand. Abraham. అబ్రహాం Abraham. అబ్రహాం. Here Amen. I am, Abraham. ఓ ఇక్కడే నేనున్నాను. Don't put your knife on your son. నీ ఖడ్గము నీ చేయ అతని మీద వేయొద్దు. Listen. చూడండి. At the same time, అదే సమయంలో listen. చూడండి. When he was going to cut Abraham, sorry, Isaac. ఇస్సాకును నరకటానికి At the చేయి same time, అదే సమయంలో there was a ram. అక్కడక పొట్టేలు ఉంది అక్కడ. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. అందుకు దేవుని స్తోత్రం చెల్లినాం. At the same time, అదే when సమయంలో Abraham started to smite his son, ఇప్పుడు తన కుమారుని నరకటానికి ఎప్పుడైతే కత్తి పైకి there was ఎత్తాడో a ram అక్కడ పొట్టేలు ఉంది. hooked by his horns. Hooked by his horn. చూడండి అతను కొమ్మును పట్టుకున్నాడు. Hallelujah. Hey. In the wilderness, behind him there was a ram. చూడండి అక్కడ దాని కొమ్మును పట్టుకున్నాడు, పొట్టేలు కొమ్మును. I told you అడవిలో. to listen about the ram. మీకు చెప్పాను కదా పొట్టేలు గురించి. Now I will talk about ram. తర్వాత మీకు చెప్తాను. Now, Paul says, పౌలు చెప్తున్నాడు, brother and sister, చెప్తున్నాడు, brother and sister, సహోదరి I సహోదరు, want to ask you something. మరి మిమ్మల్ని నేను ఒకటి అడగబోతున్నాను. Where did the ram come from? అయితే ఇప్పుడు ఆ పొట్టేలు ఎక్కడి నుంచి వచ్చింది? ఆమేన్. Hallelujah. ఆమేన్. Look, you are back three days journey from civilization. ఆ దినాల్లో అప్పుడు 3 రోజుల ప్రయాణం అది. And he came in the wilderness. ఆరు సరణ్యం నుంచి వచ్చారు. The lions are there. అక్కడ సింహాలు ఉన్నాయి, Jackals are there. అక్కడ నక్కలు ఉన్నాయి, And all kinds of wild dogs are అలాగే there. అడవి కుక్కలు ఉన్నాయి. They should have killed the ram if it was there. అక్కడ కానీ అయి ఉన్నట్లయితే ఆ పొట్టేల్ని చంపుండి. If the ram was there, అక్కడ గొర్రె పిల్ల the ఉన్నట్టయితే lions and all they would have killed the ram. ఆ పొట్టేలు అక్కడ ఉంటే ఈ సింహాలు దాన్ని సునాయాసంగా చంపగలవు. That is on the top of the mountain. ఇప్పుడు ఆ యొక్క పర్వతం పైన There is no water at all. No water. అక్కడ నీళ్ళు లేవు తాగటానికి. Understand now? There is no water at all. అక్కడ నీళ్ళు లేవు తాగటానికి. Hallelujah. ఆమేన్. And when Abraham was picking the rocks అక్కడ అబ్రాహాము ఆ రాళ్ళని పట్టుకున్నాడు. and making the altar, అక్కడ దాన్ని ఏం చేశాడంటే బలిపీఠం the కట్టాడు. ram was not there. అక్కడ పొట్టేలు లేదు. yes It was behind him. yes It was behind Abraham. అబ్రాహాము But అక్కడ when he picked the rocks, రాళ్ళు పట్టుకున్నాడు, making the altar, అక్కడ బలిపీఠం the కట్టాడు. ram was not there. అక్కడ పొట్టేలు లేదు అక్కడ. Because ఎందుకంటే when God needed one, అక్కడ దేవుడు ఆయనకు ఒకటి అవసరమైనది there was. అక్కడ ఉంది. Understand? ఆమేన్. When God needed one, ఆ దేవుడికి అవసరమైనది ఒకటి there it was. అక్కడ ఉన్నది. It was not a vision. అది దర్శనము కాదు. అది He stabbed. Abraham stabbed at the ram. అక్కడ దాన్ని పట్టుకొని ఆ రక్తముతో ఉన్నది. And blood came out and died. చూడండి చనిపోతూ ఆ రక్తము కారుతూ ఉంది. At the very moment అదే సమయంలో when Abraham raised his knife, అదే ఆ సమయంలో తన యొక్క కత్తిని పైకెత్తి God spoke it. దేవుడు మాట్లాడాడు. ఆమేన్. In the fraction of a second. చూడండి అది క్షణంలో జరిగిపోయిన మాట. In 1 minute, ఒక the Lord said, క్షణములో God spoke into existence. దేవుడు పలికినది అక్కడ బయటకు వచ్చింది మాట. Hallelujah. ఉనికిలోకి వచ్చింది. Existence this minute. ఒక నిమిషంలో దేవుడు దాన్ని ఉనికిలోకి తీసుకొచ్చాడు. Abraham took it. అబ్రాహాము దాన్ని తీసుకున్నాడు. Next minute Abraham took it. అబ్రాహాము దాన్ని పట్టుకున్నాడు. Jehovah Jireh. The Lord will provide himself a sacrifice. దేవుడు తనకు తానే ఆ గొర్రె పిల్లని అక్కడ బలి ఆయన అనుగ్రహించాడు. Hallelujah. ఆమేన్. ఆమేన్. The impossible for the ram to be there. అక్కడ పొట్టేలు ఉండడం అన్నది సాధ్యము కాదు. Hallelujah. Because there are wild animals are there. అక్కడ ఎన్నో జంతువులు ఉన్నాయి, అడవి జంతువులు. On top of the mountain there is no water, no grass, nothing. ఆ కొండ శిఖరం మీద పర్వతం మీద నీరు లేదు, ఏమీ లేదు. Because at the moment when God needed it. చూడండి ఆ క్షణములో ఆ నిమిషంలో దేవుడికి అవసరమైంది అక్కడ దేవుడు సిద్ధపరిచాడు. There was a ram. అక్కడ అక్కడ పొట్టేలు ఉంది. He spoke it into existence. అక్కడ పలికినది దేవుడు అక్కడ ఉనికిలోకి వచ్చింది. Just like God appeared to Abraham. అదే దేవుడికి అబ్రాహాము చేశాడు. He needed a body. చూడండి దేవుడు ఒక శరీరము He కావాలి. created a body and entered the body. ఇప్పుడు ఆయన శరీరములోకి వచ్చాడు అబ్రాహాముతో. Just like that. అదే
when God needed a ram, ఆయనకు ఒక గొర్రెపిల్ల కావాలి, పొట్టేలు he కావాల్సినప్పుడు created in one minute. He created. yes ఆయన సృష్టిలో ఉన్న దాన్ని ఆయన ఏదైనా చేయగలడు. That's what he will do to your body also. ఆయన నీ శరీరం ద్వారా కూడా ఏమైనా It చేయగలడు. will be spoonful when you die. పడన్ Spoonful. yes yes Will become ash. yes మనము చనిపోయినప్పుడు మనము ఒక చిన్న ఒక చెంచా బూడిదై ఉన్నాం. Hallelujah. Amen. As he spoke the ram into existence. మనము ఆయన ఉనికిలోకి వచ్చామంట. As he spoke the ram into existence. చూడండి ఆయన పలికినప్పుడు ఆ పొట్టేలు ఉనికిలోకి వచ్చింది. So same man, అదే he విధంగా will speak ఆయన మాట్లాడతాడు. and people will raise up. అప్పుడు జనం అందరూ కూడా తిరిగి లేస్తారు. Listen now. ఆమేన్ ఆమేన్. It was a ram. అక్కడ పొట్టేలు ఉంది. Understand now? ఇప్పుడు మాకు అర్థమవుతుందా? Hallelujah. We talk about that. I told you to remember. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. పొట్టేలు He created a ram. అక్కడ పొట్టేలు సృష్టించాడు. He did not take a she. ఇక్కడ ఆడ పెయ్యను తీసుకోలేదు, ఆడదాన్ని. He did not take another female. అలాగనే మరొక జంతువైన మేకను తీసుకోలేదు. He took a ram. అక్కడ ఒక పొట్టేలుని తీసుకున్నాడు. Understand now? మీకు అర్థమవుతుందా? Hallelujah. ఆమేన్. God created ram for Abraham. అబ్రాహాముకు దేవుడు ఒక పొట్టేలుని సృష్టించాడు. When Abraham was going to sacrifice, అబ్రాహాము బలి అర్పించడానికి సిద్ధమైనప్పుడు in the 15th chapter, 15వ అధ్యాయంలో God told him to take 3 animals. ఇక్కడ 3 జంతువులు తీసుకోమని దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. 2 is female ఇక్కడ 2 మగ ఆడ జంతువులు and 1 is male. 1 మగ జంతువు. So he did not create a female. చూడండి ఆయన 2 ఆడ జంతువులను సృష్టించలేదు. Mount Moriah, Mount Moriah, ఆ మోరియా పర్వతం he మీద did not create a female. ఈ ఆడ జంతువుల్ని దేవుడు సృష్టించలేదు. అక్కడ He created a male. అక్కడ మగ జంతువునే సృష్టించాడు. This is ram. అది పొట్టేలు. Understand? మీకు అర్థమవుతుందా? Hallelujah. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. He took a ram. ఒక పొట్టేలు తీసుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. Is that? వినండి, It was not she. అది ఆడది కాదు, It was not a female. అది ఆడది కాదు, It was he. అది మగది. Hallelujah. ఆమేన్. Because to fulfill the promise, ఇప్పుడు ఆయన వాగ్దానమును నెరవేర్చడానికి Jesus, యేసుక్రీస్తు male. ఆయన మగవాడై ఉన్నాడు, Understand? పురుషుడై ఉన్నాడు. ఆమేన్. Male. పురుషుడై To ఉన్నాడు fulfill the promise, వాగ్దానం నెరవేర్చడానికి. to meet the word, yes, to meet the word, వాక్యాన్ని ఆయన కలవటానికి then he is the ram. ఆయన ఒక పొట్టేలుని అక్కడ సృష్టించాడు. Hallelujah. ఆమేన్. In Mount Moriah, మోరియా పర్వతం మీద the ram was the sacrifice. yes, yes. The ram was the sacrifice. అక్కడ పొట్టేలు బలిగా అక్కడ ఇవ్వబడింది. Hallelujah. Hallelujah. Then Jesus, యేసుక్రీస్తు the ram, ఆయన పొట్టేలుగా is the sacrifice. ఆయన కూడా బలిగా అర్పించబడ్డాడు. Understand now? మీకు అర్థమవుతుందా? Hallelujah. Amen. He created a ram. అక్కడ పొట్టేలు సృష్టించాడు. He did not create she. అక్కడ female. ఆడ జంతువులు సృష్టించలేదు. అక్కడ He created a ram. అక్కడ పొట్టేలు సృష్టించాడు. So that is the type of Jesus Christ. అది యేసుక్రీస్తుకి మాదిరి అయి ఉన్నది. Therefore, అందుచేత Jesus యేసుక్రీస్తు is the ram. అది పొట్టేలై ఉన్నాడు. ఆమేన్ ఆమేన్ Hallelujah. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. The lamb slain before the foundations of the world. Pardon? The lamb slain before the foundations of the world. yes, ఈ గొర్రెపిల్ల ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక ముందే వధించబడి ఉందండి. Right? ఆమేన్ That's ఆమేన్. what he says. ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. The first one, he took a ram. ఆయన ఒక పొట్టేలు తీసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. He did not take the 2 one. 1 and 2, he did not take it. ఈ 2 జంతువులను తీసుకోలేదు ఆయన. He take the ram, the third one. ఈ మూడోదైన పొట్టేలుని తీసుకున్నాడు. Hallelujah. ఆమేన్. The ram was the last one. చూడండి ఆఖరిది మాటది పొట్టేలు. We will not call the ram she. చూడండి ఆయన ఆడ పొట్టేలుని పిలవలేదు ఆయన. No, we will call him he. ఆయన మగదేని పిలుస్తాడు ఇక్కడ. Hallelujah. Amen. So Jesus Christ, యేసుక్రీస్తు the lamb, ఆయన the గొర్రెపిల్ల he. మగవాడే ఉన్నాడు మాట. ఆమేన్ ఆమేన్. Understand now? మీకు It's అర్థమవుతుందా? a little bit deep teaching. ఇది చాలా లోతైనటువంటి Hallelujah. బోధ అయి ఉన్నది. The prophet was speaking in 64 Java Jaire. యెహోవా ఈరే అనే వర్తమానంలో 1964 సంవత్సరంలో ప్రవక్త బోధించాడు. She ఇక్కడ మగ ఆడది is not an organization. ఇది Ram is not organization. ఇది ఒక సంస్థ కాదు.
she, ఈ ఆడది the churches are organizations. ఇప్పుడు సంఘాలన్నీ సంస్థలై ఉన్నాయి మాట. ఆమేన్ ఆమేన్. Understand now? మీకు అర్థమవుతుందా? Understand now? మీకు అర్థమవుతుందా? ఆమేన్. Churches are she. ఇప్పుడు సంఘాలన్నీ కూడా ఆడవే అని అర్థం మాట. So Amen. it is he ram, ఈ పొట్టేలైతే మగది not organization. సంస్థలో ఉండవు. ఆమేన్. God did not take organization for sacrifice. ఓ సంస్థలో ఉన్నవి అక్కడ బలికి అర్పించబడవు. Hallelujah. Amen. Not the organization. సంస్థలు కాదు. But Jesus the ram, యేసుక్రీస్తు గొర్రెపిల్ల అయినాడు. and he is the one died for you and me. ఆయన నీ కొరకే నా కొరకు చనిపోయాడు. Not an organization. ఆ సంస్థలో కాదు. They did not die for you. నీ కొరకు కాదు. They did not die for me. నా కొరకే. But Jesus died for you and me. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. He is the ram. ఆయన ఒక గొర్రె, ఆయన పొట్టేలై ఉన్నాడు. Hallelujah. ఆమేన్ ఆమేన్. That's what he showed in the Mount Moriah. మోరియా పర్వతం మీద అదే దేవుడు అబ్రాహాముకు చూపించాడు. Hallelujah. ఆమేన్. Listen now. ఇక్కడ వినండి. Some more things we have to preach. చాలా ఎక్కువగా విషయాలు ఉన్నాయి. Hallelujah. ఆమేన్. Listen carefully now. ఇక్కడ జాగ్రత్తగా మీరు వినండి. Now, not the she, అక్కడ స్త్రీ కాదు, church, ఆడది కాదు, but he the ram. Amen. అక్కడ మగదైనటువంటి పొట్టేలు. That's why, no, listen. Now they are going to celebrate Christmas now. ఈ రోజున క్రిస్మస్ ని అందరూ వేడుక పండుగ జరుపుకుంటున్నారు. They say he is born in December 25. డిసెంబర్ 25వ తారీఖున యేసుప్రభు పుట్టాడు అని పండుగ కింద చేసుకుంటారు. But Jesus Christ యేసుక్రీస్తు was born in April. ఏప్రిల్ నెలలో పుట్టాడండి అసలు యేసుప్రభు. Hallelujah. Amen. Now, ఇప్పుడు చూడండి, in Judea, యూదయాలో the lambs are born in April. ఆ యూదయాలో అక్కడ ఏప్రిల్ నెలలో గొర్రెలు జన్మిస్తాయి. Therefore, అందుచేత Jesus Christ, యేసుక్రీస్తు the ram, ఆయన పొట్టేలుగా, the lamb, ఆయన గొర్రెపిల్లగా was born in April. ఏప్రిల్ నెలలో పుట్టాడు మాట మన యేసుప్రభు వారు. Hallelujah. ఆమేన్. That's what the prophet says. అదే ప్రవక్త చెప్తున్నాడు. He was born like all lambs are. ఎస్ He was born like all lambs are. ఎస్ ఆయన గొర్రెపిల్ల వలె ఆయన పుట్టాడు. He was born in springtime. ఆయన వసంత కాలంలో పుట్టాడు. He had to be born under the ram. Listen carefully. Under the 12 Rashis are there. 12 Rashi, no? What you call Rashi? ఎస్ రాశి, 12 Rashi. తులరాశి. Right. And 12 Rashis. తులరాశిలో One of them ఒక is రాశి. Masha. Is it Masha? One of them is Masha. కన్య మేషరాశి, ఎస్ మేషరాశి. So Masha Rashi, ఎస్ మేషరాశి. from March 21st to April 19th. చూడండి, మేషరాశి ఏంటంటే అది మార్చి నుంచి ఏప్రిల్ 25 వరకు కూడా 22 వరకు యేసుప్రభు The ram గొర్రె born under ram. అది పొట్టేలు కింద జన్మించింది మాట. Understand now? మీకు అర్థమవుతుందా? This is what the prophet says. ప్రవక్త చెప్తున్నాడు. He was born under ram. చూడండి, ఆయన పొట్టేలు కింద జన్మించాడని ఉంది. That's why he was a ram. అందుకే ఆయన పొట్టేలై ఉన్నాడు. Hallelujah. Amen. He born under Masha Rashi. చూడండి, మేషరాశిలో జన్మించాడు మాట మన ప్రభువైన యేసుక్రీస్తు. Hallelujah. This is what the prophet says. అదే ప్రవక్త చెప్తున్నాడు. Hallelujah. Amen. And the ram was April. ఆయన ఏప్రిల్ నెలలో పుట్టాడు మన యేసు ప్రభువు. Exactly. నిజంగా He సరిగ్గా was under the ram. ఆయన పొట్టేలు కింద ఆయన జన్మించాడు. That's what he was. అదే ఆయనే ఉన్నాడు. He was God's ram. ఆయన యొక్క దేవుని యొక్క పొట్టేలై ఉన్నాడు. That was him there. Took Isaac's place. అదే ఆయన్ని ఎక్కడికి ఇస్సాకు స్థలమునకు తీసుకువెళ్ళింది. Now when Isaac was going to be sacrificed, ఇక్కడ ఇస్సాకు బలిగా అర్పించబోతున్నాడు. that ram ఆ గొర్రెపిల్ల, ఆ పొట్టేలు was a spoken ram. అది పలుకబడినటువంటి మాట ఉన్నది, పలుకబడిన పొట్టేలే ఉన్నది. Right? ఆమేన్. Hallelujah. ఆమేన్. It was spoken. అది పలుకబడినటువంటి పొట్టేలు. God spoke. దేవుడు పలికాడు. And the ram came. అక్కడ పొట్టేలు వచ్చింది. What about Jesus Christ? యేసుక్రీస్తు He is the spoken word. ఆయన పలుకబడిన మాట అయి ఉన్నాడు. Hallelujah. ఆమేన్. Praise the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామమున స్తుతి So కలుగును. Jesus was born in April, యేసు ప్రభువారు ఏప్రిల్ నెలలో పుట్టాడు. and that is the greatest gift to the world. అది లోకానికి అంతటికి గొప్ప బహుమానమైనది. Now Brother Branham, బ్రదర్ బ్రహ్మ when was he born? ఎప్పుడు పుట్టాడండి?
ఏప్రిల్ Right? ఆ, He was born in April. ఏప్రిల్లో పుట్టాడు యేసు Hallelujah. బ్రహ్మ కూడా. Understand now? నీకు అర్థమవుతుందా? Jesus was born in April. యేసు ప్రభువారు ఏప్రిల్ నెలలో పుట్టాడు. Now the prophet of God మన ప్రవక్త కూడా was born in April. ఏప్రిల్ నెలలో పుట్టాడు. Jesus Christ, యేసుక్రీస్తు the greatest gift to the world. ఈ లోకానికి అంతటికి గొప్ప బహుమానమై ఉన్నాడు. Now Brother Branham ప్రవక్త బ్రహ్మ గారు is a gift to the world. ఈ లోకానికి కూడా ఆయన గొప్ప వరం. Not the greatest gift. Branham is not the great gift. ఆయన బ్రహ్మ గారు గొప్ప బహుమానం కాదు, He is a gift. ఆయన ఒక వరం. Hallelujah. ఆమేన్, ఆమేన్. Praise the name of Jesus దేవుని Christ. నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. Don't you understand? మీకు ఇప్పుడు అర్థమవుతుందండి? Hallelujah. ఆమేన్. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. Hallelujah. This God sent a prophet in this day చూడండి, దేవుడు ఈ కాలానికి ఒక ప్రవక్తను మన to కొరకు, reveal all these mysteries. ఈ వర్తమానములన్నీ కూడా ఇందులో ఉన్న విషయాలన్నీ బయలుపరచడానికి. Right. So when God takes a people, దేవుడు తన ప్రజలను తీసుకున్నప్పుడు Acts 15:14. Acts 15:14. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 15. అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టుకు వారు అలాగ మొదట కటాక్షించడం సుమియోనును వివరించి ఉన్నాడు. ఆమేన్. Now the prophet says, దేవుని ప్రవక్త చెప్తున్నాడు, the royal seed bride, ఇప్పుడు రాజ సంతానమైనటువంటి వధువు సంతానము, she will not be called she church, ఆమె సంఘము అనేటువంటి దాని చేత పిలువబడదు. not a denominated she goat sacrifice. చూడండి, అది సొంత మేక బలియాగము ద్వారా సంస్థ ద్వారా పిలువబడదు. But by him the manifested word, the ram. చూడండి, ఆ గొర్రె పొట్టేలు యొక్క బయలుపరచబడిన వాక్యము ద్వారా ఆమె పిలువబడుతుంది. For he is the word and the ram. ఇప్పుడు ఆయన వాక్యమే ఉన్నాడు, ఆయన పొట్టేలే ఉన్నాడు. The church is ఈ రోజున సంఘాలు not called by her name, ఆమె పేరు చేత పిలువబడుతున్నాయి. not a female name. అది స్త్రీ యొక్క పేరుతో కాదు. Church is not called by Methodists, అది మెథడిస్ట్ అనే సంఘంతో not a పిలువబడుతుంది. Pentecost, not a Baptist, not nothing. పెంటెకోస్తు, బాప్టిస్టు అనే పేర్లతో పిలువబడుతున్నాయి. But God అని దేవుడు take a bride అటు వధువుని తీసుకుంటున్నాడు, for his name, ఆయన నామములో తీసుకుంటున్నాడు. ఆమేన్. ఆయన పేరులో, not her name, ఆమె పేరులో కాదు. not a Methodist name, మెథడిస్ట్ పేరులో not a కాదు, Baptist name, బాప్టిస్ట్ పేరుతో not a కాదు, Catholic name, కేథలిక్ పేరుతో not a కాదు, Pentecost name, పెంటెకోస్తు పేరుతో but కాదు. by his name. ఆయన పేరుతో The పిలుస్తాడు. bride వధువును పిలిచాడు. is taken by his name, ఆయన పేరుతో ఆయన వధువును పిలుచుకున్నాడు. not her name, not her name, ఆ పేరుతోనే కాదు, but his name. ఆయన పేరుతో. His name is Jesus. ఆమె పేరుతో కాదు, యేసు పేరుతో. Brahma says, ప్రతిఫలం చెప్తున్నారు. Mr. Jesus, Mr. Jesus, శ్రీమతి యేసు, Mrs. Jesus, శ్రీమతుడు యేసు, శ్రీమతి యేసు, by his name. ఆయన పేరుతో. ఆమేన్. Hallelujah. ఆమేన్. Praise the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసు నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Now ఇప్పుడు the royal seed will see. ఇప్పుడు చూడండి, రాజ సంతానము ఎవరంటే ఆయనే. Hallelujah. ఆమేన్. Therefore అందుచేతను Malachi 4 is coming in action. చూడండి, మలాకి 4వ అధ్యాయము ఇప్పుడు అది మన God is come on the scene. అప్పుడు రంగం మీదకి వస్తా ఉంది. So the Malachi 4 comes, మలాకి 4వ అధ్యాయం వచ్చినప్పుడు restore back to the original faith, the word of God, చూడండి, తిరిగి ఆయన ఒక విశ్వాసాన్ని పునరుద్ధరిస్తా ఉన్నాడు. and get back to the word. వాక్యం మీదకి తీసుకెళ్తున్నాడు. Hallelujah. Amen. He was the word, not her. ఆమె Him. కాదు, ఆయనే ఉన్నాడు. And him, name of the Lord Jesus Christ. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు నామమై ఉన్నది. Understand now? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? Now, God's plan of redemption. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, ఆయన విమోచన ప్రణాళిక ఏంటంటే, I'll close it. Are you tired? Are you tired? మీరు అలసిపోయారా? నో నో We are not tired. నో నో వి డిడ్ంట్ టైర్డ్. We are not tired. Yes. When preaching the word gives the strength, brother. ఇప్పుడు వాక్యం బోధించడం వినటం వలన మీకు కూడా బలం ఇస్తాడు దేవుడు, శక్తి ఇస్తాడు. Because this is third pull ministry. ఇది మూడో ఈడ్పు పరిచర్య అయినది. Hallelujah. Amen. The third pull will not get you tired. ఇప్పుడు ఈ మూడో ఈడ్పు పరిచర్యలో మనకి అలసిపోవటం అనేది ఉండదు. It will give you eagle strength. అది పక్షిరాజు యొక్క బలమునికి ఇస్తాడు దేవుడు. Now listen carefully. జాగ్రత్తగా మీరేనండి. First redeemer is the first redeemer in the Garden of Eden. ఏదెన్ తోటలో మొదటగా అక్కడ విమోచన ఏం జరిగిందంటే, Was a lamb. అక్కడ ఒక గొర్రె పిల్ల చంపబడింది, వధించబడింది. Right? నిజమేనా? When Adam and Eve sinned, ఆదాము హవ్వలు పాపం చేసి God slain a lamb.
దేవుడు ఒక గొర్రెపిల్లని ఆయన So వధించాడు. the first redeemer was the lamb in the Garden of Eden. చూడండి, ఏదెన్ తోటలో మొట్టమొదటిగా విమోచనకి ఒక గొర్రెపిల్ల వధించబడింది. It was the lamb that God offered. చూడండి, దేవుడే ఆ గొర్రెపిల్లని ఆయన బలిగా అర్పించాడు. Now in Revelation, అయితే ప్రకటనలో we see the lamb. అక్కడ కూడా మనం గొర్రెపిల్లని చూస్తున్నాం. Hallelujah. Amen. Again we plumb over Revelation, it is again lamb. అదే అక్కడ గొర్రెపిల్ల మళ్ళీ తిరిగి వస్తా ఉంది. To redeem what? ఎవరిని విమోచించడానికి? Hallelujah. ఆమేన్. To redeem the fallen condition of the man. ఇక్కడ పడిపోయినటువంటి మానవుని యొక్క స్థితి నుండి మనం విమోచించడానికి. And Adam was fell from the inheritance. ఆదాము కూడా ఏదెన్ తోటలో ఆయన కూడా But పాపములో now పడిపోయాడు. lambs comes ఇప్పుడు మళ్ళీ గొర్రెపిల్ల వచ్చింది. to restore you back. మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేస్తాం అన్నమాట. Hallelujah. ఆమేన్. What did we have in the what did we have in the beginning? What we have in the beginning? మనము ఏమి ఆదియందు ఏమి కలిగి ఉన్నాం? In the thought of God, దేవుని యొక్క ఆలోచనలో, in the mind of God, దేవుని మనసులో we had eternal life. మనము నిత్య జీవమును కలిగి That ఉన్నాం. was the beginning. అదే ప్రారంభమైనది. We are heirs of the world. మనం Sudantra. Yes. Heirs of the world. మనం కూడా లోకం యొక్క వారసులైనాం. And we had a life. మనము జీవము కలిగి ఉన్నాం. We never had to die because we had the thought of God, eternal. మనము నిత్య జీవము గలము. మనం చనిపోయేవారు కాం. As God thought is eternal, you are also eternal. ఆయన నిత్యుడు కాబట్టి మనం కూడా నిత్యులై ఉన్నాం. So we never had to be sick. మనం ఎన్నడూ కూడా వ్యాధికి గురి కావడం. We never had to get old. మనం కూడా వృద్ధులు కాకుండా We never had any worries. దేనికి మనం చింతించేవారు కాం. There was no funerals. అక్కడ ఏ విధమైన సమాధి కార్యక్రమం లేవు. Hallelujah. Amen. Because in the beginning, అది ఏంటంటే ప్రారంభములో మనము అన్ని కలిగి ఉన్నాం. no graves, అక్కడ ఏమి no అక్కడ evil, సమాధి లేవు. no evil, అక్కడ చెడు లేదు. no death, అక్కడ మరణం లేదు. no gray hair, తెల్ల వెంట్రుకలు లేవు. no stoop shoulders, ఎక్కడ వంగిపోయిన వారు లేరు. no mourning, అక్కడ దుఃఖము లేదు. no crying. అక్కడ మొర లేదు. We had life eternal. మనము నిత్య జీవము కలిగి ఉన్నాం. And we had the jurisdiction over all year. మన కొరకంతా తీర్పు అక్కడ తీర్చబడింది. And we are amateur gods on this year. మనము దేవుని యొక్క స్వరూపమై ఉన్నాము. And we want to move this tree, we will move the tree. మనము చెట్టుని మాట్లాడితే అది కదిలిపడుతుంది. We'll speak it. మనం మాట్లాడితే The tree will move. ఆ చెట్టు కదిలిపోతుంది. When the winds come, wind. గాలి వస్తుంది. And we'll say peace, be still. ఆ గాలిని ఆగు అంటే అది ఆగిపోద్ది. It will obey. అది దానికి లోబడుతుంది. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు స్తుతి కలుగును But గాక. man's race is fallen. చూడండి, ఎప్పుడైతే పడిపోయాడో పాపములో, And the lamb comes ఇప్పుడు గొర్రెపిల్ల వచ్చింది to redeem us back. ఇక్కడ మళ్ళీ తిరిగి విమోచించడానికి. Hallelujah. ఆమేన్. Romans రోమా రాసిన పత్రిక 8:19. 8:18 వచ్చినవండి. 8 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. And Adam, the son of God, Adam, ఆ దేవుని కుమారుడు ఆదాము fell in the Garden of Eden. ఐడెన్ తోటలో పడిపోయినప్పుడు From him everything failed, everything died. ప్రతిది కూడా చనిపోవడం ప్రారంభించుతా ఉంది. Now the nature is growing for the manifest sons and daughters of God. ఇప్పుడు చూడండి, ఈ ప్రకృతి అంతా కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తా ఉంది. Because ఎందుకంటే the nature was cursed with man. ఇప్పుడు మనుషుడి చేత ఈ ప్రకృతి అంతా కూడా శపించబడింది. And Adam was the master of all. అంటే ఆదాము అన్నిటికీ కూడా యజమానుడై ఉన్నాడు. When the master was cursed, ఇప్పుడు ఈ master was cursed. Your Adam was cursed. ఇప్పుడు ఆదాము పడిపోయాడు. Cursed. శపించబడ్డాడు. And Adam was cursed. ఇప్పుడు ఆదాము శపించబడ్డాడు. The whole nature was cursed with the master. ఇక్కడ చూడండి, యజమాను వల్ల ఈ సృష్టి అంతా కూడా శపించబడింది. When Adam, the master, was cursed, ఎప్పుడైతే యజమానుడు శపించబడ్డాడు, all the nature fell with the master. ఇప్పుడు ప్రకృతి అంతా కూడా ఆ యజమానుని బట్టి ఇప్పుడు పడిపోయింది. When the ram came, ఇప్పుడు గొర్రెపిల్ల వచ్చి గొర్రెపిల్ల వచ్చి and redeemed the man back to the master over again. చూడండి, తిరిగి అతను యజమానుడిగా పునరుద్ధరించడానికి ఆ గొర్రెపిల్ల అక్కడ అర్పించబడింది. Hallelujah. Amen. Praise the name of Lord Jesus Christ. ఈ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. That's why అందుకే the book of redemption is there. ఇక్కడ విమోచన గ్రంథం ఇక్కడ మనకు ఉంది. ఆమేన్. Breach 160. ఎడమ 160 160. 160 పేర చూడండి. ఎడమలో ఆదాము మరియు ఆదాము నుండి అది వచ్చుచున్నది.
ఆదాము నుండి అపోస్తుల వరకు ప్రవక్తలు మరియు ఇతరులందరూ అందుకు అయోగ్యులని తేలినది. ఇప్పుడు దాని గురించి ఏమిటి? పరలోకమందు కానీ భూమిపై కానీ మరి జీవించిన ఏ ఒక్కరు కానీ ఏలి ఎక్కడ నిలబెడున్నాడు, మోషే ఎక్కడ నిలబెడున్నాడు, అపోస్తులందరూ అక్కడ నిలబెడున్నారు. లేక చనిపోయిన ప్రతి ఒక్కరును, ప్రతి ఒక్క పరిశుద్ధుడును, యోబు, జ్ఞానులందరూ అచ్చుట నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరూ అచ్చుట నిలబడి ఉన్నారు. కానీ గ్రంథము తీసుకుని ముద్రలిప్పు మాట అటు ఉంచి అస్సలు గ్రంథమును చూచుటకెన్ను యోగ్యులెవరు లేరు. Now we see the plan of God, God's plan of redemption. అక్కడ దేవుని యొక్క విమోచన ప్రణాళిక ఏంటంటే, He called Abraham, అబ్రాహాం పిలిచాడు. and Paul says the gospel was given to Abraham. అబ్రాహాంకి దేవుని యొక్క సువార్త ఇవ్వబడింది. Hallelujah. ఆమేన్. To call all the children of Abraham. అబ్రాహాము ఆయన వెంబడించడానికి. Listen carefully now. జాగ్రత్తగా వినండి. So all nature is fallen. ఇప్పుడు ప్రకృతి అంతా కూడా పడిపోయింది. Now the master Adam was fallen. ఇప్పుడైతే ఆదాము యజమానుడు పడిపోయాడు. And what did the lamb do now? ఇప్పుడు గొర్రెపిల్ల ఏం చేసింది? Hallelujah. The book was there. The book was there. అక్కడ గ్రంథం ఉంది. It is a sacred book, holy book. అది పరిశుద్ధమైనది. And all are standing there. అందరూ కూడా నిలబడి ఉన్నారు. And Adam was standing there. అక్కడ ఆదాము నిలబడ్డాడు. All the apostles were standing there. అపోస్తలులు నిలబడ్డారు. Prophets were standing there. ప్రవక్తలు నిలబడ్డారు. Everybody was standing there. ప్రతి ఒక్కరు నిలబడ్డారు అక్కడ. And nobody in heaven. ఎక్కడ కూడా అందరూ నిలబడ్డారు. Nobody on earth. yes ప్రతి ఒక్కరు నిలబడ్డారు. Nobody that ever lived on the earth. ఈ భూమి మీద నిలబడిన వారు, nobody could even look at the book. ఈ గ్రంథమును చూడటానికి ఎవరికి కూడా అధికారం లేదు. It was so holy. ఎంత పరిశుద్ధంగా ఉన్నప్పటికీ Elijah was standing there. అక్కడ కూర్చున్నాడు. Elijah did not die. Elijah did not die. ఏలియా చనిపోలేదు. And he went in the rapture. ఎత్తబడికి వెళ్ళిపోయాడు. And Elijah could not go take it. ఏలియా కూడా చూడటానికి దానికి అర్హుడు కాలేదు. Moses was standing there. అక్కడ నిలబడున్నారు. Great prophet of God. ఏ గొప్ప ప్రవక్తలందరూ. He spoke to God face to face. ముఖాముఖిగా దేవునితో మాట్లాడారు. He could not take the book. ఆ గ్రంథం తీసుకోవడానికి ఎవరు యోగ్యత లేదు. Not even look at the book. చూడటానికి కూడా యోగ్యత లేదు. Apostles were standing there. అపోస్తలులు నిలబడ్డారు అక్కడ. Job was standing there. యోబు నిలబడ్డాడు అక్కడ. Nobody was standing there. అందరూ కూడా నిలబడ్డారు అక్కడ. But the slain lamb అయితే గొర్రెపిల్ల and came and took the book. వధించబడిన గొర్రెపిల్ల వచ్చి ఆ గ్రంథమును తీసుకుంది. And take the book. ఆ గ్రంథం తీసుకొని open the seals. ఆ ముద్రలు తెరిచి gave to the seventh angel. ఆయన యొక్క ఏడవ దూతకి go ఇచ్చింది. and reveal to my people. నా ప్రజలకు నీవు బయలుపరచు. Why? ఎందుకు? when you get the book of redemption, ఈ విమోచన గ్రంథం, Adam lost the book. ఆదాము పోగొట్టుకున్నాడు దాన్ని. now it is given back to you, mankind. అదే ఇప్పుడు మనుషుడికి మన తిరిగి ఇవ్వబడింది. who is the master now? ఇప్పుడు ఎవరు దానికి యజమానుడు? యజమానుడు ఎవరు చెప్పండి? The lamb is God himself. who is the masterpiece? Adam was the masterpiece. ఆదాము దానికి యజమానుడు. when he had the book of redemption. ఇప్పుడు ఎవరు దీనికి మా యజమానుడు? ఇప్పుడు ఎవరు? God himself. no. who is the masterpiece? ఎవరు who is the చెప్పండి? master? who is the master? I guess. what is the master? ఎవరు దీనికి యజమానుడు? Adam was the master. ఆదాము యజమానుడిగా ఉన్నాడు ముందు. he had control everything. he was amateur God. ఆయన దేవుని ప్రతిరూపంగా ఉన్నాడు. he had the book of redemption. ఆయన కూడా విమోచన గ్రంథం and కలిగి. Jesus came. యేసు ప్రభువు వచ్చి redeemed the book. ఆయన గ్రంథం took the విమోచించాడు. book తీసుకున్నాడు. and gave it to his people. ఆయన ప్రజలకు ఇచ్చాడు. who is the master now? ఇప్పుడు ఎవరు మాస్టర్? I am the master. నీవే ఇప్పుడు యజమానుడు. ఆమేన్. hallelujah. Praise that God. is the God's plan of redemption. అదే దేవుని యొక్క విమోచన ప్రణాళిక. hallelujah. Amen. who is the master now? ఇప్పుడు యజమానుడు ఎవరు? the book of redemption in your hand now. ఇప్పుడు ఈ విమోచన గ్రంథము మీ చేతిలో పట్టుకోండి. అందరూ కూడా that is the third pull. ఇదే మూడో ఇంపు. hallelujah. Hallelujah. when you get the anointing, ఇది or అభిషేకించబడి you speak, మీరు మాట్లాడితే it's going to happen. జరుగుతుందండి. Praise Right. God. నిజంగా this is God's plan of redemption. ఇదే దేవుని యొక్క విమోచన ప్రణాళిక. from Abraham. అబ్రహాం hallelujah. you saw the ram. చూడండి అక్కడ పుట్టేళ్ళు ఎలాగైతే Jesus as the ram అదే ఆయన పుట్టేళ్ళు died for you and me. నీ కొరకు నా కొరకు Jesus చనిపోయాడు. died for you and me యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు and చనిపోయాడు. redeemed us. నన్ను and redeemed విమోచించాడు. the book ఆయన గ్రంథం and gave to విమోచించాడు. the seventh angel. ఆ ఏడో దూతకి ఇచ్చాడు. say go give to my people. నా ప్రజలకు ఇమ్మని ఆయన who is చంపించాడు. the master now? ఇప్పుడు ఎవరు యజమానుడు?
the bride. ఇప్పుడు వధువే యజమానుడు. Are not you happy today? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? That's what the prophet said. Are not you happy to live in this day? ఈ రోజున ఎంతమంది సంతోషంగా ఉన్నారు ప్రభువు చెప్తున్నాడు. Hallelujah. మనమే సంతోషించే Are వాళ్ళం. not you happy today? ఆమేన్. Hallelujah. Hallelujah. What Adam lost, ఆదాం పోగొట్టుకున్నది restored back to us. మళ్ళీ తిరిగి మనకి దేవుడు మనకి We have the పునరుద్ధరించాడు. book of redemption. మనకి విమోచన గ్రంథం We మనకి have the title deed. మనము ఆ హక్కు పత్రము కలిగి ఉన్నాం. Hallelujah. ఆమేన్. You are a master. నీవే దానికి యజమానుడు. Hallelujah. Hallelujah. Master of everything. నాకు అన్నిటికీ కూడా నీకు And దేవుడు God దేవుడు proved in the life of the prophet of God. ఆ దేవుడు ప్రవక్త ద్వారా దీన్ని He నిరూపించాడు. spoke. ఆయన మాట పలికాడు. Hallelujah. ఆమేన్. And the blizzard stopped, wind stopped. ఆ గాలి ఆగిపోయింది. He spoke. ఆయన పలికాడు. Stories were created. అక్కడ ఉడుతులు He సృష్టించబడ్డాయి. spoke, things happened. ఆయన ఏదైతే మాట్లాడాడో God అది proved in జరిగింది. the life of the prophet of God. ప్రవక్త జీవితం ద్వారా మనకు చూపించాడు. ఇప్పుడు In the midst of the bride of Jesus Christ, ఈ వధువుకు మధ్యలో ఇప్పుడు ఆయన నీ ద్వారా చేయబోతున్నాడు. He made you a master. నిన్ను ఇప్పుడు ఆయన యజమానుడిగా చేశాడు ఇప్పుడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God's grace దేవుడు గొప్పవాడు. made you a master నిన్ను యజమానుడిగా చేశాడు. over every situation. ప్రతి పరిస్థితిలో. Hallelujah. Amen. Whatever the situation may be, ఏ పరిస్థితిలో you నీవు have to ఉన్నప్పుడు speak the word నువ్వు పలికమంటే because you are a master. నీవు యజమానుడు అయిపోయేప్పుడు. ఆమేన్. Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God bless you all. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Amen. మనందరం కూడా దేవుని స్తుతి చెల్లిద్దాము. మనం ఆదాం పోగొట్టుకున్నటువంటి ఆధిక్యతను మళ్ళీ మనం తిరిగి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు పునరుద్ధరించాడు. ఇప్పుడు మనం హక్కు పత్రానికి మనం యజమానుడై ఉన్నాము. మాట పలుకగా దేవుడు కార్యములు జరుగుతాయి. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ చివరి దినాల్లో మనందరం కూడా ప్రార్థించుదాం. దేవుడు మన కొరకు యజమానుడిగా నిన్ను నన్ను మనందరినీ ఏర్పరచుకున్నాడు. ఆయన ఈ రోజున ప్రతి వాగ్దానం కూడా నీ నోటు ధరగా పలికినప్పుడు ఈ మూడో వైపు జరుగుతుందని ఆయన మనకు సెలవిచ్చాడు. సోదరి సోదరుడా, ఎంత గొప్ప సంగతి దేవుడు మన కొరకు చేసినటువంటి దాన్ని మనము గుర్తుపెట్టినట్టయితే ఈ రోజున వధువు ఎంతో సంతోషించవలసి ఉన్నది. నువ్వు సంస్థలో ఉన్నట్లయితే ఇంకెందుకు బయటికి రా. ఓ లోక సంబంధమైన కార్యం నుంచి వేరైపోవాలి, ప్రత్యేకించబడాలి. ఆమె అనేటువంటి సంస్థ, ఎవరైతే సంస్థలు ఉన్నారో ఆ యొక్క స్త్రీ యొక్క మగ ఆడ జంతువుల్ని దేవుడు బలిగా ఆయన అర్పించడానికి ఇష్టపడలేదు. అంటే ఈ రోజున సంస్థలో ఉన్నటువంటి వారందరూ వేశ్య సంతానమై ఉన్నారు. వేశ్య అంటే ఆమె, వేశ్య పిల్లలు వాళ్ళు, ఆమె పిల్లలు. మెథడిస్ట్ కానివ్వండి, బాప్టిస్ట్ కానివ్వండి, పెంతకిస్ట్ కానివ్వండి, లూథరన్ కానివ్వండి, రోమన్ క్యాథలిక్ కానివ్వండి, వారందరూ కూడా ఆమె సంతానం. ఈ రోజున మనం ఆయన సంతానం. హల్లెలూయా. ఎవరైతే వర్తమానంలో ఉన్నారో, ఈ ప్రవక్తను నమ్మారో, ఈ ముద్రలను నమ్ముతూ దాన్ని వెంబడిస్తున్నారో వారందరూ ఆయన సంతానము, రాజ సంతానమై ఉన్నాము. హల్లెలూయా. ఇంకా నీవు సంస్థల్లో ఉంటూ, సంఘ శాఖల్లో ఉంటూ, సిద్ధాంతములు వెంబడించి నేను ఆ సంఘము సంబంధించిన వాడిని, నా సంఘ సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన పాస్టర్ని వెంబడిస్తున్నామేమో, జాగ్రత్త. నువ్వు రాజ సంతానం లేవు సుమా. నువ్వు ఇక్కడ ఉండి నటించవచ్చు, నేను మంచి క్రైస్తవుడుగా ఉంటున్నాను, ఓ మంచి క్రైస్తవురాలు, నేను మంచి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నామేమో. కానీ ఆమె సంతానం వారికి మాత్రము వాగ్దానం వర్తించదు. వారసత్వం లేదు నీకు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలియదు, ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నావో తెలియదు, ఏ కాపురిని నువ్వు వెంబడిస్తున్నావో నాకు తెలియదు, ఏ సంఘ శాఖకి సంబంధించిన తెలియదు. సోదరుడి సోదరుడా, ఈ రోజున ఇది నీ కొరకే దేవుడు మాట్లాడాడు. ఇప్పుడైనా దిద్దుబాటు చేసుకుంటావా? చేసుకో. సంస్థలో కూలిపోయినట్లయితే దేవుడు ఆమెను బలిగా అర్పించడానికి ఇష్టపడలేదు. స్త్రీ జంతువులను, ఆడ జంతువులను ఆయన బలిగా అర్పించట్లేదు. అందుకే పుట్టేలుగా మన ప్రభు ఆయన మగవాడిగా, పురుషుడిగా మనం విమోచించడానికి, రక్తము చిందించడానికి మళ్ళీ ఎన్నిక చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా. మనం ఆయన సంతానం కానీ ఆమె సంతానం కాదు. సంఘ శాఖలో సంస్థలు ఉన్నట్లయితే ఈ రోజునే మనం దిద్దుబాటు చేసుకున్నాం. ప్రభు నీ కొరకు వెళ్ళ చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోక కార్యము నుండి మనం వేరైపోదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్ జీసస్. దేవానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభానికి స్తోత్రములు ప్రభా. దర్శించండి ప్రభా, దర్శించండి నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మనం సమర్పించుకున్నాం. నీవు యజమానుడు అయితే ఈ రోజున దేవుడు నీ ద్వారాగా ఆయన ఈ కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ జీసస్. దేవానికి స్తోత్రం. Glory to God. Hallelujah hallelujah. ఏడవ దూత వర్తమానము ఎగురుతున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము ఎగురుతున్న పక్షిరాజు వర్తమానము. సాయంకాల వర్తమానము బలిష్ఠుడగు దూత తెచ్చిన వర్తమానము. సాయంకాల వర్తమానము బలిష్ఠుడగు దూత తెచ్చిన వర్తమానము. గ్రంథములో ఇప్పినది మర్మమును చూపినది. గంధమును ఎత్తినది మర్మమును చూపినది. ముద్రలను ఎత్తినది ముద్రలను ఎత్తినది. ఏడవ దూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. సాయంకాల వర్తమానము అపోస్తుల బోధన చెప్పే వర్తమానము. సాయంకాల వర్తమానము అపోస్తుల బోధన చెప్పే వర్తమానము. చూపినది ఆవలి గట్టు తెచ్చినది. మహిమకు మార్గం చూపినది ఆవలి గట్టు తెచ్చినది. సదాకాలం సంతోషమే సదాకాలం సంతోషమే. ఏడవ దూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. నా బ్రతుకును మార్చినది నా నడకను దిద్దినది. నా బ్రతుకును మార్చినది నా నడకను దిద్దినది. చూపినది నా స్థానము చూపినది. ఏడవ దూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. తట్టు పిల్లల త్రిప్పే వర్తమానము బోధన చెప్పే వర్తమానము. తండ్రులు తట్టు పిల్లలు తినము అపోస్తుల బోధన చెప్పే వర్తమానము. చూపినది
చలిగట్టు చూపినది సదాకాలం సంతోషమే, సదాకాలం సంతోషమే. ఏడవదు వర్తమానము, ఎగురుచున్న పక్షిరా వర్తమానము. 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 చూడండి, ఇక్కడ ఆడ జంతువులైన రెండు, ఆ పెయ్య మేకను కూడా, అంటే ఆమె నుండి వచ్చినటువంటి వారంటే సంఘ శాఖలో సంస్థలో ఉన్న కూరుకుపోయిన వారు దేవునికి బలిగా అర్పించుకోవటానికి ఆయన ఇష్టపడట్లేదు. అందుకే ఆమె నుండి మీరు బయటికి రండి. ఆమె నుండి బయటికి రావటం అంటే నువ్వు సంఘ శాఖలో సంస్థలో ఉన్నట్టయితే బయటికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఈ వర్తమానం కొంతమంది అనుకుంటున్నారు ఇదేదో కొత్త బోధ అనుకుంటున్నారు. ఈ ప్రవక్త ఎవరు అనుకుంటున్నారు? ఇందులో ఇంత లోతైన సత్యము దాగి ఉందన్న సంగతి ఓ గుడ్డివాడా ఇప్పటికైనా అర్థమైందా? ఆ సంస్థలో నా గుడ్డు బోధకుడు చెప్తున్న బోధ తింటున్నావా? మురిగిపోయిన బోధ తింటున్నావా? నువ్వు గుడ్డివాడు అయితేనే ఆ గుడ్డివాడు చెప్పిన దానికి వెళ్తావు. ఇంత సత్యము బయలుపరిస్తే ఈ వర్తమానము నిజం కాదు, ఈ ప్రవక్త నిజం కాదు అంటున్నావంటే నువ్వు గుడ్డివాడువా, లేకపోతే నేను బోధించేవాడు గుడ్డివాడా? ఎందుకు నువ్వు ఇంకా ఆ మురిగిపోయినటువంటి కుళ్ళిపోయిన ఓ వాసన కొడుతున్నా ఆ భోజనం తింటున్నావు? అక్కడికి వెళ్ళి నీ ప్రేమగా చూస్తున్నాడా ఆ బోధకుడు? నేను బాగా ప్రేమిస్తున్నాడా? నీకు ఇక్కడ పెద్దతనం ఇచ్చాడు అక్కడ, నువ్వు మంచిదానివని పొగుడుతున్నాడా? అయితే సాతానుగాడు నిన్ను పొగుడుతున్నాడు నేను నాశనం చేయడానికి. సుమా ఎత్తబెట్టి గుంపులు ఉంటావా? ఈ చివరి కాలంలో ఒక నిర్ణయం తీసుకో. ఎందుకు ఆ సంస్థలోకి వెళ్తున్నావు? ఎందుకు ఆ సంస్థ దగ్గరికి వెళ్తున్నావు? నువ్వు ఈ రోజున పొట్టేలుగా ఆ మగ జంతువుని అక్కడ బలిగా దేవుడు అక్కడ అర్పించడానికి ఇష్టపడ్డాడే. ఆయనే పురుషుడిగా మగవాడుగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. నీ కొరకు నా కొరకు గొర్రెపిల్లగా కలువరిలో చనిపోయాడే. నీకు సిగ్గు కాలేదా? ఈ సంఘ సంస్థలో ఉంటూ కూరుకుపోయి ఇక్కడ కూర్చున్నావు, దొంగ వల్లే నటిస్తున్నావు. సమా జాగ్రత్త, నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. ఇప్పుడైనా పశ్చాత్తాపడతావా? మారు మనసు పొందు. నీ కొరకే ఇప్పుడు ఈ వర్తమానం వచ్చింది. దేవునితో ఆటలాడుకో, దేవునితో ఆటలాడుకో. ఇక్కడికి అక్కడికి పరిగెడుతున్నావు. ఇది సంఘమే అది సంఘమే ఆటలాడుతున్నావు. జాగ్రత్త, దేవుడితో దెబ్బలాడుతున్నావు. ఇప్పుడు దేవుడు నీకు విరోధం అయిపోతాడు. సుమా ఎంత సత్యం ఈ రోజున దేవుడు నీకు బయలుపరిచాడంటే నీవిప్పుడు నీ కుమారులకు చెప్పాలి, నీ కుమార్తెలకు చెప్పాలి, నీ ఇంటి వారికి చెప్పాలి, నీ బంధువులకు చెప్పాలి. సుమా వెలివాడా, ఏంటి నువ్వు చెప్తా ఉన్నావు? ఎవరికి బోధిస్తున్నావు? గుడ్డివాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడే. ఇంటి వారందరూ ఆ గుడ్డివాడికి సేవ చేస్తున్నారే. అతనికి ఏమైనా ఫలితం వస్తుందా? పెద్దవాడికి చేశాడు, పొగుడుతున్నాడు అనుకున్నాడా? దేవుని మాటను ప్రేమిస్తావా? మనుషుని మాటను ప్రేమిస్తావా? దేవుడు ఈరోజు నేను లెక్క అడుగుతున్నాడు. సుమా నీవే కావాలి. సుమా నీ ఇంటి వారికి నీవు కావాలి.
నిన్ను ఆయన వాచ్మ్యాన్గా చేశాడు, నిన్ను కావలివాడిగా చేశాడు. ఈ రోజున నీ కుమార్తెకి నువ్వు చెప్పుకోవాలి, నీ కుమారుడికి నువ్వు చెప్పాలి, నీ స్నేహితుడు నువ్వు చెప్పుకోవాలి, నీ బంధువుకు నువ్వు చెప్పాలి సాక్ష్యము. నీ దగ్గర నుంచి ప్రారంభమా? ఎవరికో చెప్తే నీకు సంతోషం ఏంటి? ఎవరికి బోధిస్తున్నావు నువ్వు? ఎవరికి పంపుతావు? జాగ్రత్త. దేవుడు నేను అడుగుతాడు ఒక రోజున, నీ కుమారుడు సంఘశాఖలోకి వెళ్ళిపోతున్నాడు, నీ కుమార్తె సంఘశాఖలోకి వెళ్ళిపోతుంది, నీకు సిగ్గుగా లేదా? ఇక్కడ వర్తమాన సంఘంలో ఉన్నావు, వర్తమానం నమ్ముతున్నాను అంటున్నావు, మరి ఈ రోజు నీ వర్తమానాన్ని ప్రభావితం చేయలేదా? సహోదరి సహోదరుడా, నిజంగా నీకు ప్రభావితం చేస్తే ఇప్పుడే ఈరోజే పశ్చాత్తాపడతావు. నీ ఇంటి వారు సంఘశాఖలకు పంపించేశావు, నీ ఇంటి వారిని సంస్థలకు పంపించేసావే, మరి ఎంత అపరాధం నీకు చుట్టుకుంటుంది? ఇంత సత్యాన్ని వింటున్నటువంటి వాక్యానికి పిలిచావా? ఆహ్వానించావా? వాళ్ళు సంఘశాఖలకు వెళ్తే నీకు సంతోషంగా ఉందా? సంస్థలో కూరుకుపోతే నీకు ఆనందంగా ఉందా? నీ కాలు గురించి కన్నీరు కార్చువా? స్వార్థపరత్వం నీలో ఉందా? యేసు ప్రభువారు ఆయనలో ఏ స్వార్థం లేదు. నిత్యజీవం అంటే ఏంటి? ఇతరుల కొరకు జీవించుంటే నిత్యజీవం. ఇప్పుడైనా పశ్చాత్తాపడి కన్నీరు కావచ్చు ప్రభు దగ్గర. అయ్యో నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె సంఘశాఖలకు వెళ్ళకూడదు, సంస్థలకు వెళ్ళకూడదు ప్రభా, వారు చెప్పిన వింటలేదు, నేనే ఇప్పుడు ప్రార్థన చేస్తాను, దేవుని దగ్గర నీ మొర పెట్టుకుంటానని ప్రభు దగ్గర అడగండి. ప్రభు తప్పకుండా కార్యం చేయబోతున్నాడు. ఇంత సత్యము తెలుసుకున్నటువంటి నీవు ఇతరులకు చెప్పకుండా మేలు చేయటనేదిగా అలాగ చేయకపోతే పాపం అని అంటున్నాడు ఆయన. వాక్యం ఉంది, వాక్యము తెలుసునని నువ్వు గర్వపడుతున్నావేమో, నాకు వాక్యం అంతా వచ్చిందని నువ్వు గర్విస్తున్నావేమో. నువ్వు చేయవలసిందని చేయి. నువ్వు కిందకి దిగిరా, నీ స్థానముడు కిందకి దిగిరా, తగ్గించుకుని ప్రభు దగ్గర దీనుడు అయి, ప్రభువా నా కుమారుడు సంస్థలోకి వెళ్ళకుండా, సంఘశాఖలో ఉండకుండా ఈ రోజున నీ వర్తమానంలో ఉండాలి, వధువు సంఘంలో ఉండాలని నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అని దేవుని దగ్గర బ్రతిమలాడండి. ప్రభు తప్పకుండా కార్యం చేయబోతున్నాడు. ఇది మూడో ఇనుపు అంటే నువ్వు మాట పలికితే అక్కడ కార్యం జరుగుతున్నాడు దేవుడు. నువ్వు మాట్లాడంతే, నా కుమార్తె అక్కడ ఉండకూడదు, నా కుమారుడు అక్కడ ఉండకూడదు, నా బిడ్డలు ఎవరు సంఘశాఖలో ఉండకూడదు. ఎవరి కొరకు ఆయన చనిపోయాడు? ఆమె కొరకు కాదు, అతని కొరకు. పుట్టేలంటే మగది చూడ, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? దేవుని స్తోత్రం. ఎంతమంది ఈ వర్తమానము నిజంగా నేను ఈ రోజున నాకు దేవుడు మాట్లాడాడు, లోతైన విషయాలు నాకు దేవుడు బయలుపరచాడు అన్న వారు మీ కుడి చేయండి, కుడి చేయి మీరు ఎత్తండి. దేవుని స్తోత్రం.